నా ప్రొఫెషన్ కండక్టర్. కండక్టరా మీరు? ఎస్ మేడం. ఏంటి మేడం కండక్టరా మీరు? ఎస్. మొత్తం ఎన్ని టైప్ సోప్స్ ఉంటాయి మేడం మీ దగ్గర? సోప్సే మన దగ్గర 70 టైప్స్ ఉంటాయి మేడం. 70 టైప్ సోప్సా మేడం? ఎస్ మేడం. 70. కానీ ఈ ప్రోడక్టే మీరు చెయ్యాలని ఇదే మీకు అసలు ఐడియా ఎలా వచ్చింది? దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? నేను చాలా కలర్ తక్కువ మేడం. మెయిన్ ఏంటంటే మాది విలేజ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి మాకు పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవాలని మాకు తెలియదు. సో సడన్గా ఒకరు మా ఎంప్లాయీ అడిగారు, నువ్వు ఫేషియల్ చేసుకోవచ్చు కదా, ఇంకా కొంచెం కలర్ అవ్వచ్చు కదా, ఇలా ఎట్లా నువ్వు అట్లే వస్తావు అంటే మాకు ఒక్కొక్కటి వింటుంటే నాకు అసలు ఆత్రం. ఈ మేడంకి ఇంత సక్సెస్ సాధించడానికి కారణం వెనకున్న శివయ్య అన్నమాట. శివయ్య గారి పేరేంటి మేడం? ఫేస్కి మేకప్ వేసుకున్నట్టే ఉన్నాను కదా, సీరియస్లీ మేడం ఇచ్చారు నాకు. ఇప్పుడు ఇది నేను మేకప్ వేసుకోలేదు యాక్చువల్లీ. కంపల్సరీ నేను ఫౌండేషన్ కాంపాక్ట్ అయితే వాడతాము. సరే ఈరోజు నేను అసలు వేసుకోలేదు, మేడం ఇచ్చిన పౌడరే వేసుకున్నాను. కండక్టర్ అంటే చాలా కష్టం కదా మేడం, వర్క్స్ అవన్నీ? ఎస్ మేడం. గోల్డెన్ బాల్స్, ఫేషియల్ బాల్స్ మేడం. ఫేషియల్ బాల్సా? అంటే మీరు ఫేషియల్ చేసుకోవడానికి పార్లర్కి వెళ్తారు కదా మేడం, ఫేషియల్ చేసుకుంటే ఎంత గ్లో వస్తున్నది, ఇది ఒక్కటి ఆ గ్లో ఇస్తుంది మేడం. దీంతో ఫేషియల్ చేసుకోవచ్చా? ఎస్ మేడం. హాయ్ కవిత గారు. హలో మేడం. అనుష గారు. నా ఛానల్ పేరు వే టు ఉమెన్ వాక్. నేను ప్రమోషన్స్ చేస్తానని అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇంత దూరం వచ్చి ప్రమోషన్స్ చేస్తానని నా కల్లో కూడా అనుకోలేదన్నమాట. ఏదో నార్మల్గా ఏదో ఒక ప్రమోషన్ చేయాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. మన ఛానల్లో ఏంటంటే ఒక ఉమెన్ పవర్ అనేది 10 మందికి తెలియాలి. ఈవెన్ మన ఆశ్లేష మేడం గురించి, ఈవెన్ డిజిటల్ మహిళ గురించి. సో మన డిజిటల్ మహిళలో లేడీస్ ఎలా మన వృద్ధిలోకి వస్తున్నారు, సో వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతున్నారు అనేది నేను 10 మందికి నేను తెలియజేయాలనేది నాకు ఒక ఉన్నదన్నమాట. సో మీ గురించి తెలియజేయడానికని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. చెప్తున్నాను కదా నేను ఎక్కడికి వచ్చానో చెప్తున్నాను. చిత్తూరు వచ్చానండి. మేము ఉండేది హైదరాబాదు. అరౌండ్ తిరుపతి దాటి ఇక్కడికి వచ్చాము. ఇది మేడంది ఏదో ఒక ప్రోడక్ట్ చూపించడానికి రాలేదండి, 100% జెన్యూన్ ప్రోడక్ట్. ఎందుకంటే నేను ఎంతోమందికి ఈ ప్రోడక్ట్ వాడి వాళ్ళకి చూపించే రిజల్ట్ చూపించి నేను పర్సనల్గా అవన్నీ చూసి మీకు చెప్తున్నానండి. 100% ప్రోడక్ట్ జెన్యూను. తను ఇచ్చే ప్రొడక్షనే కాదు, ఈవెన్ చాలామందికి ఇది హెల్ప్ అవ్వాలని తను ఏదో ప్రోడక్ట్ చాలామంది సేల్ పెట్టుకుంటారు. ఎందుకంటే కొంతమంది వీటిని బయట కూడా చెప్పరు. బట్ ఇవన్నీ కాకుండా వీటిని ఎలా రెడీ చేసుకోవాలి, వీటిలో ఏమేమి యూజ్ చేయాలి అని కోచింగ్ కూడా ఇస్తున్నారు. సో తన గురించి ఒకసారి మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి తన దగ్గరికి వచ్చి ఈ ప్రొడక్ట్స్ అని మీకు చూపించాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ వే టు ఉమెన్ వాక్, లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. చెప్పండి మేడం కవిత గారు, మీ ప్రోడక్ట్ గురించి మీరు ఒకసారి మాకు ఇంట్రడక్షన్ ఇస్తే. ఫస్ట్ మీరు ఇక్కడికి రావడం హార్ట్ఫుల్గా, అందులోనూ అనుష గారు అంటే ఒక జెన్యూన్ ప్రోడక్ట్కి ప్రమోషన్స్ చేస్తారు. ఇది విన్నాను మేడం. అది వినడము ప్లస్ లేడీస్లో కూడా కొంతమంది కనెక్ట్ అవ్వడం అంటే హార్ట్ నుంచే. అలా మీరు నాకు కనెక్ట్ అయ్యారు. నేను ఎక్కడ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ పిలిచినా నేను మీరు అన్నట్టు ఇంత దూరం చిత్తూరు నుంచి హైదరాబాద్ రావడం మాకు 12 to 13 hours జర్నీ అని వద్దన్నాను మేడం. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు పిలిపించుకున్నానంటే నాకు గ్రేట్ అండ్ ప్రౌడ్. మా ఇంట్లో ఆడపడిచి అన్నారు, మా అక్క అన్నారు, అందుకని ఇక్కడ కనెక్ట్ అయ్యాను మీ మంచి హృదయానికి. అందులో నేను చేసేది కూడా లేడీస్కి సపోర్ట్ చేసే బిజినెస్. అందువల్ల మీరు ఇది చెప్తే ఇంకా కొంతమందికి ప్లస్ అవుతుందని పిలిచాను మేడం. వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్
హార్ట్లీ మీకు ఏంటంటే ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కూడా ఆశ్లేష మేడం ద్వారా మీరు నన్ను మీట్ అవ్వడం ఇంకా చెప్పుకోదగిన విషయం. సో మేడం కూడా చాలా మందికి, వేల మందికి ఇలా హెల్ప్ చేస్తున్నారని డిజిటల్ మహిళలో విని నేను రావడం జరిగింది మేడం. సో ఇది మా ప్రోడక్ట్స్ మేడం, నా బ్రాండ్. నా పేరు కవిత మేడం, ఫ్రమ్ చిత్తూరు. సో ఇది నా సహజ్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ పైన చూసారు మేడం. ఇవన్నీ నా బ్రాండ్ నేమ్ వచ్చి సహజ్ ఆర్గానిక్స్ మేడం. నేచురల్గా ఉండాలని, అందులో మనం కిచెన్లో ఇంట్లో ఉన్న వాటితో తయారు చేస్తాం కాబట్టి సహజంగా దొరికేదని సహజ్ ఆర్గానిక్స్ అని పెట్టాను మేడం. ఎలా ఉంది? సూపర్. అంటే నేను ఏదో మీ పేరుతో నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నా వ్యూవర్స్ అందరికీ నేను చెప్తున్నాను, ఈ ప్రొడక్ట్స్ ఏవో నేను చూసి ఇలా నేను రాలేదు, ఇంత దూరం వచ్చానంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మా డిజిటల్ మహిళలు చాలామంది యూజ్ చేశారు. డిజిటల్ మహిళాస్ వరకు వదిలేయండి, నేనే నా పర్సనల్గా నేను యూజ్ చేశాను. ఈవెన్ నాకు క్యారెట్ సోప్ అనుకుంటా పంపించారు. యాక్చువల్లీ నా డ్రై స్కిన్ అని చెప్పేసి ఆయిలీ స్కిన్ అవుతుంది, మాయిశ్చరైజింగ్ స్కిన్ ఒకటి సోప్ ఒకటి పంపించారు. రియల్లీ 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 ఎంత ఇంపాక్ట్ అంటే, నేను కొన్ని బ్రాండ్స్ నేమ్ చెప్పకూడదు, నేను చాలా హెవీ కాస్ట్లీ సోప్స్ మాయిశ్చరైజింగ్కి వాడతాను. యాక్చువల్లీ అది బాగా డ్రై ఉంటుంది స్కిన్. ఆ హెవీ కాస్ట్లీ మాయిశ్చరైజింగ్ సోప్స్ పెట్టే పెట్టుబడికి నేను మీ సోప్స్ ఒక 5 కొనొచ్చు. సీరియస్లీ 5 సోప్స్ తీసుకోవచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది, సేమ్ రిజల్ట్ ఉంది. ఆర్గానిక్ అంటున్నారు కానీ ఇప్పుడు సోప్కి సంబంధించినవి అవన్నీ కెమికల్స్ కలిపేస్తున్నారు మేడం. ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా కెమికల్స్. నెక్స్ట్ నేను మీ షాంపూ కూడా నేను చూసాను, షాంపూలో కూడా మీరు షాంపూ బేస్ కలపరు కదా? కలపను మేడం, కలపరు. అది కూడా కలపను మేడం, అది ఏమీ కలపరు. అంటే సీరియస్లీ మేడం, షాంపూస్లో కూడా మనకి కొంచెం ఆ నురుగు కోసం దీనికోసం కలుపుతారు. నేను అవి కూడా మీకు టెస్ట్ చేశాను, అంటే మీకు తెలియకుండా టెస్ట్ చేశాను. ఇది చాలా మందికి తెలియదు, ఓపెన్ సీక్రెట్. నేను ఇవన్నీ టెస్ట్ చేస్తానండి. ఆ షాంపూ బేస్ కూడా మీరేం వాడరు. నాకు అది కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు కొంచెం హెయిర్ కూడా అంటే సెకండ్ బేబీ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది కదా. సో నాకు ఆబ్వియస్లీ మీకు తెలుసు, నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, హెయిర్ ఫాల్ కూడా చాలా ఉండేది. సో మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత కూడా నాకు చుట్టూ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది చాలా వరకు. సో ఇంత మంచి ప్రోడక్ట్ని నేను అందరికి ఇంట్రడ్యూస్ చేయాలని నేను అనుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇవి వాళ్ళ స్కిన్ని చూసి అనాలిసిస్ చేసి తయారు చేయడం మేడం. అంటే 1 month బేబీ కిడ్స్ నుంచి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ స్కిన్లో ఏది మైనస్ ఉంది అది తెలుసుకొని వాళ్ళు అడిగిన వెంటనే ఏదో మాకు సోప్ ఇచ్చేయండి అంటే కాదు మేడం. నేను ఒక్కటి వాళ్ళ ఫేసు, వాళ్ళని ఏదైనా ఏం ప్రాబ్లమ్స్ ఉందని కనుక్కొని దట్టు ఆల్రెడీ వీడియో కాల్లో మాట్లాడి చూస్తాను. స్కిన్ని టెస్ట్ చేసి వాళ్ళు ఏ స్కిన్ టైప్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది స్కిన్లో చూసి కస్టమైజ్ చేసి ఇస్తాం మేడం. అందువల్ల రూట్ కాజ్ తెలుసు మేడం. నాకు ఒక పింపుల్స్ వచ్చాయంటే ఆ పింపుల్స్ అందరిలో వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ వాళ్ళలో హార్మోనల్ చేంజెస్, వాళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. పెద్దవాళ్ళు అనుకోండి, లేడీస్ అయితే మెచ్యూరిటీ పీరియడ్స్ వల్ల, పిల్లలు లేడీస్ అమ్మాయిలు కొత్తగా హార్మోనల్ చేంజెస్ పీరియడ్స్ వల్ల వస్తుంది. కాబట్టి ఆ రూట్ కాజ్ తెలుసుకొని అది రిపీటెడ్ మేడం ప్రాబ్లం, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాను. ఏంటంటే మన దగ్గర సోప్ ఉంది, వితిన్ 6 daysలో వాళ్ళు మనం బయట వెళ్ళి కూడా మిస్ చేసినా కూడా 1 or 2 days వితిన్ 6 daysలో పింపుల్స్తో పాటు పింపుల్ మార్క్స్ క్లియర్ అవుతుంది మేడం. ఇది వండర్. ఇలాంటిది క్రీమ్ ఉంది. సో మాకు సోప్స్ పెట్టుకునే టైం లేదు, పింపుల్స్ అవాయిడింగ్ క్రీమ్ ఉంది మేడం. దాంతోపాటు సీరం, అది ఆల్రెడీ మన ఛానల్ సహజ్ ఆర్గానిక్స్ బై కవితలో ఒక రివ్యూ ఉంది మేడం. ఒక అబ్బాయి యూత్, ఆ అబ్బాయి వాళ్ళ మదర్ తీసుకున్న, నేనే పంపించాను. చాలా ఘోరంగా ఉంది మేడం, స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, పింపుల్స్ వచ్చి బ్లాక్ మచ్చలు. అలాంటిది వితిన్ 3 to 5 days మేడం, మిరాకిల్. అది ఆ రివ్యూ చూడండి. చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా మేడం, ఇంటర్మీడియట్ విత్ 10th అయ్యి ఇంటర్ టు డిగ్రీ. నేను చాలా మంది అంటే మా కిడ్స్ కూడా, మాకు అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ ఫేస్ అంతా ఎందుకు మేడం టోటల్ పింపుల్స్ వచ్చేసి అలా ఫేస్ అంతా ఎందుకు పాడైపోతుంది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ ఫేస్, మనకి ఏజ్ ఏం తక్కువ కాదు, మన 10 మందికి తెలుసు. సో ఏజ్ ఏం తక్కువ కాదు, మనం ఫేసెస్ చూసి ఇంత స్కిన్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అంత చిన్న వయసులో పింపుల్స్ అవి ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? యాజ్ ఏ మీరు ఒక ఎక్స్పర్ట్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఈవెన్ ఆడపిల్లలు కానీ మనలాంటి ఏజ్ వాళ్ళు, యూత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మేడం, అబ్బాయిలైనా ఫస్ట్ వాళ్ళ ఫింగర్స్ని మనం ఏంటంటే పింపుల్ వచ్చిందంటే ఫింగర్ పైకి మెయిన్ అంటే ఈ గోల్డ్ ఉంటాయి మేడం, బాగా పెంచుకుంటారు ఈ కాలంలో ఫ్యాషన్గా. సో దాంతో ఏం చేస్తారంటే గిచ్చుతారు మేడం. ఆ గిచ్చడం వల్ల అది ఇంకొంచెం చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి పసుపు అమ్మేలాగా చేస్తుంది మేడం. సో అవి చేయకుండా చిన్న అవేర్నెస్, ఆ పింపుల్ వచ్చినప్పుడు జస్ట్ తీసుకెళ్ళండి, వేలని తీసుకెళ్ళండి, ఫింగర్ టిప్ని తీసుకెళ్ళండి,
ఇలా ప్రెస్ చేసుకోండి మేడం. మీరు కూడా ఒకసారి చేయండి, ఓకే 1 to 2 times జస్ట్ అలా ప్రెస్ చేస్తే అది కొంచెం కొంచెం అణిగిపోతుంది మేడం. అది ఇది ఇలా గిల్లామంటే పైకి వస్తుంది, ఉన్నది లేదు కాస్త ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు మన సోప్ వాడడం వల్ల అందులో ఆల్రెడీ పింపుల్స్ అవాయిడింగ్ క్రీమ్ ఉంది, సీరం ఉంది మేడం. ఆ సీరంని కాటన్తో డిప్ చేసి ఇలా ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఆ లోపల పక్కన కూడా ఫంగస్ ఫామ్ అవ్వకుండా మొత్తం క్లియర్ చేసేస్తుంది మేడం. అప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వదు, పింపుల్ పెద్దది అవ్వదు, అట్ ద సేమ్ టైం ఆ స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే, అదంతా టోటల్ అంతా ఫ్యాటే, ఆయిల్ వల్ల వచ్చే పింపుల్ ఫంగస్ ఫామ్ అయ్యి వస్తుంది అంతే. ఓకే ఓకే మేడం, ఇది చాలా చిన్న స్మాల్ టిప్, అసలు ఫింగర్ అయితే ముట్టుకోవద్దు అంతే. అంటే పాపం వాళ్ళకి ఇచ్చింగ్ లా వచ్చేసి ఇంకా చేస్తుంటారు, గోరు పెట్టకుండా ఫింగర్ ఇచ్చింగ్స్ అయ్యి తగలకుండా మన సీరం వాడుకుంటే సరిపోతుంది మేడం. పింపుల్ వచ్చినా భయపడాల్సిన పనిలా, మన చిన్న అదేమంటారు చూడండి, ఇంత రామబాణం లాగా పనిచేస్తుంది. జస్ట్ అలా సీరం అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఓకే మీరు సీరం వాడమని చెప్తున్నారు, బయట సీరమ్స్కి మీ సీరమ్స్కి ఉన్న కంపారిజన్ ఏంటి, మీ సీరంలో వాడే ఇంపాక్ట్ ఏంటి, మీరు అందులో ఇప్పుడు వాడే ప్రొడక్ట్స్ ఏంటి అనేది మీరు అందరికీ నేర్పిస్తారట, డైరెక్ట్గా చెప్తారట, సో మేము కూడా అడుగుతున్నామని చెప్పండి. ఖచ్చితంగా మేడం, అన్నీ ఫేస్ టు ఫేస్ చూపించి చేస్తాను కాబట్టి అందులో వితౌట్ కెమికల్స్. అది కూడా మన ఇంటి ముందర పెరటి చెట్లు వేప చెట్టే మేడం, దీనికి అమృతం అంటారు సీరం, అంతే ఇంక వేరేం లేదు. ఓన్లీ వేప ఆకులు, అందులో ఎలాంటివి తీసుకోవాలనేది అక్కడ టెక్నిక్ మేడం. ఓకే, వేపాకుల్లో కూడా ఎలాంటివి తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. సో అదేంటంటే లేతగా ఉండకూడదు, అలానే ముదురుగా ఉండకూడదు, మీడియం సైజ్ ఉండాలి, హోల్స్ పడకూడదు, వెనకాల వైట్ కలర్ ఒక బూజులాగా ఉంటుంది మేడం, అది కూడా లేకుండా పిక్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఆకులతో ప్రిపేర్ చేయడమే మేడం. సో అది నా దగ్గర కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతిదీ పిన్ టు పిన్ నేర్పించి చూపిస్తాను మేడం. ఓకే, అంటే నార్మల్గా పెద్ద పెద్ద వాటిలో అంత మిషన్ వర్క్లో చేస్తారు, అంత హ్యాండ్మేడ్ అయితే ఏమి ఉండదు. సో అంత హ్యాండ్మేడ్ ఇంత ప్రొడక్ట్ ఇలా ఇస్తున్నారు అంటే అది ఎంతో హ్యాండ్మేడ్ అయితేనే అవుతుంది. సో ఆ విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి దాని రిజల్ట్ మంచిగా వస్తుందా అంటే మేడం. అంతే, బయట కూడా అవే వాడతారు కానీ కొంచెం కెమికల్స్ వాడతారు. నెక్స్ట్ ఈ వేపాకులో కానీ ఏదైనా ఆకుల్లో కానీ కొంచెం అంత వాషింగ్ గట్ట అంతా క్లియర్గా ఉంటుంది కాబట్టి మేబీ ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. అందులో కూడా వాళ్ళు కెమికల్స్ కలుపుతారు మేడం, ఇక్కడ ఏ కెమికల్ ఉండదు మేడం, ఓన్లీ మినరల్ వాటర్. దాంట్లో ఇక్కడ ఓపెన్ గా చెప్పేస్తున్నాను చూడండి మేడం, రోజ్ వాటర్ అంతే, ఇంకోరేం ఉండదు మేడం. క్వాంటిటీస్ తెలుసుకుంటే ఈజీ, ఆ క్వాంటిటీస్ నా దగ్గరకు వస్తే నేర్పిస్తున్నారు. వెరీ గుడ్ మేడం. మొత్తం ఎన్ని టైప్ సోప్స్ ఉంటాయి మేడం మీ దగ్గర? సోప్సే మన దగ్గర 70 types ఉంటాయి మేడం. 70 types సోప్సా మేడం? ఎస్ మేడం, 70. మొత్తం ఎన్ని టైప్ సోప్స్ ఉంటాయి మేడం మీ దగ్గర? సోప్సే మన దగ్గర 70 types ఉంటాయి మేడం. 70 types సోప్సా మేడం? ఎస్ మేడం, 70. ఒక 3-4 సోప్స్ అయితే తెలుసు, పిల్లలకి అయితే ఆల్మోస్ట్ కొంచెం సెన్సిటివ్ స్కిన్ కాబట్టి వాళ్ళు మాయిశ్చరైజింగ్ సోప్స్ అది వాడాలి అనేది తెలుసు. కానీ ఇలా 70 types ఆఫ్ సోప్స్ అనేది నేను ఇప్పుడు వచ్చేది వినలేదు మేడం. ఈ 70 types ఆఫ్ సోప్స్ మీ దగ్గరికి ఎవరైనా కోచింగ్ వచ్చిన వాళ్ళందరికీ నేర్పిస్తారా? అందరికీ నేర్పిస్తాం. 70? ఎస్ మేడం. అంటే మేడం ఈ బిజినెస్ వాళ్ళకి తెలిసిపోతే మీకు ప్రాబ్లం కదా. అంటే ఇది నేను రావడమే నేర్పించి వాళ్ళని డెవలప్ చేయాలని మేడం, నాది ఒక్క దగ్గర పెట్టుకోకూడదు. ఓకే, సో అందువల్ల మేడం మీ టాలెంట్ కానీ మీరు జెన్యూనిటీ 10 మందికి పంచాలి. అంటే నిజంగా మేడం ఇదైతే నేను మీకు సెల్యూట్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ సేల్ చేయాలని చెప్పేసి ఇలాగా మీ సహజ ఆర్గానిక్స్ దీంతో 10 మందికి ప్రొడక్ట్ పంచాలని ఫ్రాంచైజీలు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్షిప్స్ ఇచ్చి డీలర్షిప్ ఇచ్చే వాళ్ళని చూశాను. కానీ సీరియస్లీ మేడం మీవన్నీ వాళ్ళకి నేర్పించి వాళ్ళే ఒక ప్రోడక్ట్ పెట్టుకునేలాగా వాళ్ళే చేసేలాగా చేస్తున్నారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ మేడం. అంటే మీలాగైతే చాలామంది ఆలోచించరు, ఏ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆలోచించరు. నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ అయితే చాలామందికి ఇస్తున్నారు. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఏదైనా ఇంట్లో ఉండే చేయాలి, కొంతమంది బయటికి వెళ్ళలేరు. అలాగని కొంతమందికి ప్రొడక్షన్ ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, అలాగని లక్షలు పెట్టుకోవాలని కూడా తెలీదు, ఎలా పెట్టుకోవాలని కూడా భయపడతారు. సో అలాంటి వాళ్ళు కవిత గారి దగ్గరకు వచ్చి తన దగ్గర ఇవన్నీ నేర్చుకొని ఆ ప్రోడక్ట్ని మీ అంతటి మీరే చేసుకోవచ్చు మేడం. మరి దానికి రా మెటీరియల్ అవన్నీ మీరు ఇస్తారా? నేనే సప్లై చేస్తాను. మీరే సప్లై చేస్తారు, రా మెటీరియల్ కూడా మీరేస్తారు. సో ఆ ప్రాబ్లం కూడా వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు మీరు ఇప్పుడు వ్యాపారం ఏరుకొని ఆ పనులన్నీ కూడా వాళ్ళకి లేవు, అవన్నీ కూడా మీరే చేస్తారు. వావ్, అన్నీ వాళ్ళకి ఎంత క్వాలిటీ బ్రాండెడ్ ఇవ్వాలో అలా ఇచ్చి పంపిస్తాను. కాబట్టి అలా తయారు చేసింది కూడా మళ్ళీ ఇంత మంచి రిజల్ట్స్ అని నాకు టెస్టిమోనియల్స్ ఇచ్చారు మేడం, 1000 పైన ఉన్నాయి. ఓకే, ఇంకా మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? మెయిన్ ఏంటంటే మన ఇంటికి కావాల్సింది మేడం హెడ్ టు హోమ్ టోటల్. మీరు ఏమి ఇంట్లో నుంచి బయట నుంచి ప్రొవిజన్స్తో పాటు మంత్లీ కొనుక్కుంటారో అవన్నీ మన దగ్గర ఉంది, వితౌట్ కెమికల్స్.
మీ ఇంట్లో ఉన్న వాటితో మేడం. అంటే ఏంటంటే మేడం ఇంట్లో మీరు ఏం అడిగినా నేను చెప్తాను మేడం. ప్రతిదీ సోప్స్ నుంచి ఫేస్ క్రీమ్స్, ఆ క్రీమ్స్లో కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా మేడం, సీజనల్ దానికి ఏం కావాలనేది స్కిన్ మాయిశ్చరైజింగ్, డ్రై అవ్వకుండా, తర్వాత గ్లో రావాలి. కొంతమందికి ఏంటంటే ముడుచుకుపోతుంది స్కిన్, ఏజ్ అయిన వాళ్ళకి 30+ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి స్కిన్ బూస్టింగ్ క్రీమ్స్ అని, వాళ్ళకి తర్వాత సమ్మర్ వచ్చేటప్పటికి ముందుగానే వాళ్ళకి ఏం చేస్తాం, SPF 30, SPF 50 అంటే ట్యాన్ అయిపోతారు. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ప్రొడ్యూసింగ్ అయ్యి బాగా ట్యాన్ అయిపోతారు మేడం, జిడ్డుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అలాంటి ముందుగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కటి అలాంటి 20 టైప్స్ క్రీమ్స్ ఉన్నాయి మేడం. అందులో ఇంకా నేమ్స్ చెప్పాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్, స్కిన్ గ్లోయింగ్ క్రీమ్, స్కిన్ బూస్టింగ్ క్రీమ్తో పాటు స్కిన్ బూస్టింగ్ జెల్ ఉంది. ఇది కాకుండా 1 month బేబీకి ఇప్పుడు వచ్చే వింటర్ వల్ల ఏమైతే ఫేస్ చేస్తున్నారో, అలాగే పుట్టిన పిల్లలు కూడా మేడం కొంతమంది స్కిన్ కొంచెం పిచ్చిగా లేచిపోతుంది మేడం, పొట్టు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి డైపర్స్ వేసి ర్యాషెస్ వచ్చే వాళ్ళకి కూడా క్రీమ్స్, ప్రతి దానికి మేడం 1 month బేబీ నుంచి మేము ఆలోచించి ఆల్రెడీ మా స్టూడెంట్ అడిగారు మేడం, ఇప్పుడు మాది ఓకే మేడం, మాకు చాలా బాగా ఇచ్చారు, పుట్టబోయే పసిగుడ్లకి ఏమి ఇస్తారు మాకు కావాలి అన్నారు మేడం. అందువల్ల అది చేసి ఇచ్చాను మేడం. సో ఇలా జెన్యూన్గా ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా తీసుకొని మన కిడ్స్కి కానీ హ్యాపీగా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను అనుకోకండి, నేను పర్సనల్గా మేడం దగ్గర అన్నీ వాడుతున్నాను. సో అందుకని చెప్పేసి నేను మా పిల్లలు కూడా మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత పేరు ఉంటారు అంటే పేరు అనేది సైడ్ ఇంపాక్ట్, కానీ వాళ్ళు చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటారు. స్కిన్ కూడా వాళ్ళకి వింటర్ వచ్చినా కూడా నేను ఎప్పుడు మేడం మీ సోప్ వాడుతున్న దగ్గర నుంచి సీరియస్లీ చెప్తున్నాను మేడం, ఏదో వ్యూవర్షిప్ గురించి దీని గురించి కాదు, మీ సోప్స్ నేను మా పిల్లలకు వాడుతున్న దగ్గర నుంచి నేను అసలు ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా వాడట్లేదండి. మనం పిల్లలు స్నానం చేసాక మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అన్నీ రాస్తాం కదా, సో అవి కూడా నేను రాయట్లేదు అనమాట. ఎందుకంటే మీ సోప్లోనే అంత మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇంకా పిల్లలు డైరెక్ట్గా వేస్తున్నాను, డ్రెస్సెస్ వేసి పంపించేస్తున్నాను అంతే. వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటున్నారంటే అంత సాఫ్ట్గా ఉంటున్నారు. రియల్లీ ఆ విషయంలో మాత్రం చాలా చాలా థ్యాంక్స్ మేడం, ఫ్రాంక్గా చెప్పినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంతే మేడం, మీకు రివ్యూ మనం డైలీ మేము డైరెక్ట్గా వాడిన వాళ్ళం రివ్యూ చెప్పకపోతే ఇంకా మన ఛానల్కి ఉన్న ఇదేముంటుంది చెప్పండి మేడం. అందుకే మేడం నేను ఎవరికి పడితే వాళ్ళకి నేను ప్రమోషన్స్ చేయను మేడం. అంటే ప్రమోషన్ అనేది ఏంటంటే ఏదో మీ ప్రోడక్ట్ గురించి చెప్పాలని కాదు, ఇలాగా నిజంగా జెన్యూన్ ప్రోడక్ట్ని బయట తీసుకెళ్లాలనేది నా ఇంటెన్షన్ మేడం. ఆ ఇంటెన్షన్కి మీలాంటి వాళ్ళు కూడా తోడుకుంటున్నారు, మన డిజిటల్ మహిళ కూడా తోడుకుంటుంది. ముఖ్యంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఆశ్లేష మేడం. మనం అయితే ఒకరికొకరు ఇప్పుడు డిజిటల్ మహిళ కాన్సెప్ట్ అది, సెల్ఫ్ ఫ్రమ్ డిజిటల్ మహిళ, బై ఫ్రమ్ డిజిటల్ మహిళ. సో మీరు మీ ప్రోడక్ట్ని 10 మందికి నా ద్వారా చెప్పగలుగుతున్నారు. నా దాంట్లో ఇంత మంచి ప్రోడక్ట్ని చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. సో ఇదంతా డిజిటల్ మహిళ పవర్. ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఫస్ట్ సారీ మేడం, మనం అంతే డిజిటల్ మహిళ గురించి తెలుసుకోవాలనుకుంటే మధ్యలో అలా ఆగిపోతుంటాము. సో చెప్పండి మేడం, నెక్స్ట్ మీ ప్రోడక్ట్. నాకు బేబీ కేర్ గురించి చెప్పారు, ఇది ఆల్రెడీ ఇక రాబోయేది మేడం. చూడండి మేడం, ఇది వెరైటీగా కనిపిస్తుంది కదా. అవును, అని ఇది కూడా చూసాను. ఏంటి మేడం ఈ పిల్లలకు కూడా? ఇది కిడ్స్ మేడం. అదే ఏంటంటే మా పిల్లలు తెప్పిస్తున్నాను కాబట్టి అందుకే నేను ఫస్ట్ ఇదే చూపిస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం మేడం, స్నానం చేయమంటే చెయ్యరు మేడం. ఒక్కటి ఓపెన్ చేయొచ్చా? చేయను మేడం, ఎందుకంటే ఇది 10 మందికి చూపించాలి మేడం. నేను ఇది ఎందుకంటే ఓపెన్ చేసి చూపించాలని, సోప్ ఇంపాక్ట్ కన్నా పిల్లలు స్నానం అంటే పరిగెట్టి పారిపోతారు కదా, మా పాపకి ఈ సోప్ చూస్తే చాలా ఇష్టం. ఎందుకంటే తిన్నా చూసారా మంచిగా ఒక లయన్ బొమ్మ, అన్నీ ఇలాగే ఉంటాయి. టడ్డీ బేరు అటువన్నీ ఓపెన్ చేసి మేడం పాపం టడ్డీ బేరు, ఒక మంచి ఫ్లవర్ ఇలా పంపిస్తారనమాట. సో మా పిల్లలు, మా ఇద్దరు పిల్లలకి, మా బాబు అంటే లైన్ కావాలంటే మా పాప టెడ్డీ బేర్ కావాలంటది, ఇట్లా అనమాట. వాళ్ళిద్దరూ సోప్స్ చాలా హ్యాపీగా వాడుతుంటారు. సో అందుకే నేను ఓపెన్ చేశాను, ఈ ఫిగర్ మీకు కనిపించాలని చెప్పేసి. ఇంట్లో కనిపించట్లేదు. సో ఈ సోప్స్ దీంతో చేస్తారు మేడం. ఏం పర్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఆల్మండ్స్ ఉన్నాయి కదా మేడం, ఆల్మండ్స్ మిల్క్ మేడం, ఆల్మండ్స్ మిల్క్ తో చేస్తాం. అందుకే అంత ఫేర్ వస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా దీంట్లో సెకండ్ టైప్ ఉంది మేడం. స్కార్స్ కూడా, మచ్చలు కూడా కొద్దిగా లైట్ అయిపోతాయి మేడం. కలరింగ్స్ కి అయితే కలర్స్ అప్లై చేస్తారు, కలర్ గా రావాలి. ఇక్కడ ఉన్నది మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చూసారంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్ మేడం. మీరు ఏది తీసుకున్నా అది ఓన్లీ ఏదైతే మనం ప్రోడక్ట్ వాడతాం ఆ కలరే మేడం. ఓకే, ఇప్పుడు ఈ కలర్కి ఏ ప్రోడక్ట్ వాడతారు? మంజిస్టా పౌడర్ వాడతాం మేడం. మంజిస్టా పౌడర్, ఓకే.
స్కిన్ గ్లోయింగ్ సోప్ మేడం. నెక్స్ట్ ఇలా బ్లాక్ ఉంది, ఇది వచ్చి కాఫీ సోప్ మేడం, Coffee ట్యాన్ soap. రిమూవింగ్ సోప్. ఓకే, గ్రీన్ కలర్ సోప్కి ఏం వాడతారు? ఇది స్పెషల్గా ప్రతి లేడీస్కి, అందులో టైట్ ఫిట్స్ జీన్స్ వేసే వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్లో మెయిన్ స్మెల్ ఇచ్చింగ్స్ వస్తాయి మేడం. Wow. అలాంటి వాళ్ళు చెప్పుకోలేరు బయట. అవును, ఇది విత్ ఇన్ 4 daysలో అది మొత్తం క్లియర్ చేస్తుంది. బిఫోర్ కూడా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, సో ఒక టీచర్గా నేను చెప్తున్నాను. సో 100% ఇదైతే జెన్యూన్గా వెళ్ళిపోతాయి కంపల్సరీ ఆర్డర్ వాడాలి పిల్లలు మాత్రం. అలా పంపించేటప్పుడు కూడా ఇలా ర్యాప్ చేయడం వల్ల బబుల్ ర్యాపింగ్ కవరు షేప్ అవుట్ అవ్వదు, అలాగని మెల్ట్ అవ్వదు. హ్యాపీగా వాళ్ళకి ఎలా ఉందో అలా చేర్చడానికి మేము పింక్ కలర్, పింక్ మేడం ఇది ఓన్లీ ఇది ర్యాపింగ్ కవర్ పింక్, బబుల్ ర్యాపింగ్ కవర్, లోపలంతా వైట్ కలర్, లోపల వైట్ మేడం. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి మేడం. మెయిన్ ఏంటంటే ఇందులో చార్కోల్ సోప్స్ ఉన్నాయి మేడం. అది ఇంకా వండర్ మేడం. ఓపెన్ పోర్స్ని మేడం, ఓపెన్ పోర్స్ క్లోజ్ చేస్తుంది మేడం ఇది. ఓకే, అది అందరికీ తెలియదు. ఓపెన్ పోల్స్ అంటే చాలా మందికి దీని గురించి తెలుసో లేదో అండి. ఓపెన్ పోల్స్ ఎందుకు వస్తాయంటే ఊరికనే ఇప్పుడు టీనేజర్ పిల్లలు స్క్రబ్బింగ్ చేసేసుకుంటున్నారు కదా, స్క్రబ్బింగ్ చేసేసుకొని పోల్స్ ఓపెన్ అవుతున్నాయి, దాన్ని క్లోజ్ చేయట్లేదు. సో దానివల్ల లూజ్ అయిపోతుంది బాడీ అంతా, ఫేస్ కూడా. వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం అవేర్నెస్ వస్తే, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇంతకుముందే మేడం, అది ఇచ్చడం వల్ల కొంచెం పెద్దగా యాక్నే అది ఓపెన్ పోర్స్ అవుతుంది మేడం. అప్పుడు వాళ్ళు ఇంకా డిఫరెంట్ క్రీమ్స్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఫేషియల్స్కి వెళ్తారు. ఎంత స్ట్రాంగ్ ఉంది ఈ లోపల కూడా, కవర్ కూడా మేడం. ఇంత అంటే అన్ని ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మరి మీ ఇచ్చే రేంజ్ చూస్తే చాలా తక్కువ ప్రైస్ చూస్తే మేడం, మెయిన్ హై క్వాలిటీ ఇంత మెయింటైన్ చేస్తున్నారు. మరి కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తా మేడం. ఓకే మేడం, అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని చూస్తున్నాను, కానీ ఈ ప్రొడక్టే మీరు చెయ్యాలని ఇదే మీకు అసలు ఐడియా ఎలా వచ్చింది? దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మేడం దానికి. మీరేనా? చెప్పండి. నేను యాజ్ ఎ కండక్టర్ మేడం, నా ప్రొఫెషన్ కండక్టర్. కండక్టరా మీరు? ఎస్ మేడం. ఏంటి మేడం కండక్టరా మీరు? ఎస్. నేను ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ తెలుసు, కానీ కండక్టర్ అయితే నాకు సీరియస్లీ చాలా, కండక్టర్ అంటే చాలా కష్టం కదా మేడం, వర్క్స్ అవన్నీ. ఎస్ మేడం, కష్టమే, కాకపోతే నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి ఎక్కడ ఈ 21 yearsలో నేను నా కండక్టర్ సర్వీస్లో ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు మేడం. ఓకే, ప్రేమగా డ్యూటీ చేసి మీలాంటి వాళ్ళందరూ నాకు కనెక్ట్ అయిపోతే అది పెద్ద కష్టం కాదు మేడం. ఓకే, అలా చేసుకుంటే. అంటే ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు మరి ఇప్పుడు? మెయిన్ నేను ఇంతకుముందు మొన్న కుదిరితే వీడియోస్ నాది ఏంటో చూసారంటే, నేను చాలా కలర్ తక్కువ మేడం. ఓకే, మెయిన్ ఏంటంటే మాది విలేజ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి మాకు పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవడానికి మాకు తెలియదు. సో సడన్గా ఒకరు మా ఎంప్లాయీ అడిగారు, కొలీగ్, మెయిన్ ఎందుకు మనం ఇంత ఎర్న్ చేస్తాం, ఒక ఎంప్లాయీ అన్నప్పుడు నువ్వు ఫేషియల్ చేసుకోవచ్చు కదా, ఇంకా కొంచెం కలర్ అవ్వచ్చు కదా, ఇలా ఎట్లా నువ్వు అట్లే వస్తావు అంటే మాకు నచ్చదు. అంటే నచ్చడం కాదు, అప్డేట్ అవ్వాలి కదా మేమంతా అలా. నేను అందుకని నా మీద నేను రీసెర్చ్ చేశాను మేడం. ఓకే, మనం వీళ్ళు అన్నారు, మనం ఏం చేయాలి అంటే పార్లర్కి వెళ్ళకూడదు, పార్లర్కి వెళ్ళకుండా ఏం దీనికి సొల్యూషన్ అని అప్పుడు బుక్స్ చదివి అలవాటు మేడం నాకు చాలా ఎక్కువ. ఆ బుక్స్లో కొంచెం కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు నేను బ్యూటీషియన్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యాను మేడం. అందులో ఏముంటుంది, వీళ్ళు చెప్పారు కదా ఫేషియల్స్ అవి, అలాంటిది పార్లర్ నేర్చుకుంటే, కోర్స్ నేర్చుకుంటే అందులో తెలుసుకోవచ్చని ఫస్ట్ బ్యూటీషియన్ అయ్యాను మేడం. కోర్స్ నేర్చుకొని బ్యూటీషియన్ అయ్యాను. అక్కడ నుంచి మా క్లయింట్స్ పైన ఒక్కొక్కటి స్కిన్ థియరీ నేర్పిస్తారు మేడం. అక్కడ ఆ స్కిన్ థియరీలో ఆ స్కిన్ టైప్ చూసి ఆ బ్లాక్ ఎందుకు ఉంటారు, పింపుల్స్ ఎందుకు వస్తాయి, కలర్ ఎందుకు, ఇలాంటివన్నీ రీసెర్చ్ చేసి నాకు వచ్చే క్లయింట్స్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేశాను. సో మా మెయిడ్ వాళ్ళ కూతురు ఫేర్ ఉంటుంది మేడం, కాకపోతే చీక్స్ దగ్గర డార్క్గా పిగ్మెంటేషన్ ఉంది, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదు. ఇలాంటివన్నీ ఒక్కొక్కటే చేసేటప్పుడు ఫస్ట్ నా కోసం చేసుకొని వాళ్ళ మీదకి టర్న్ చేస్తూ ఏమేం కావాలనేది, ఇదైతే మెయిన్ యూనిక్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం పైన అనౌన్స్ చేస్తే బిజినెస్ చాలా బాగా సక్సెస్ అవుతాం, ఎందుకంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేస్తాం కదా మేడం. అందువల్ల మేడం. ఓకే, అంటే మరి మీరు కండక్టర్ జాబ్ అన్నారు కదా, సో మరి ఈ వర్క్ ఆ వర్క్ మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? మాకు యాక్చువల్గా 8 hours మేడం అందరికీ డ్యూటీ. ఇక్కడ 12 to 14 hours పైన చేస్తే దాన్ని స్పెషల్ ఆఫ్ డ్యూటీ అంటారు మేడం. మరుసటి రోజు ఒక స్పెషల్ ఆఫ్ లీవ్ అంటే మస్టర్డ్ ఉంటుంది, ఇంట్లో ఉంటే రెస్ట్ తీసుకోవడానికి. నేను ఆ రెస్ట్ని ఏం చేశానంటే ఇలా దీని మీద పెట్టి ఒక్కొక్కటే రీసెర్చ్ చేసి, అది ఇంకా కొంతమందికి లేడీస్కి ఇస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో కూర్చొని డబ్బులు ఎర్న్ చేసుకోవడం, కొంతమంది ఇళ్ళలో బయట పంపించారు మేడం, సపోర్ట్ ఇవ్వరు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే ఇందుని బిజినెస్గా వాళ్ళు తయారు చేసుకొని ఎర్న్ చేసుకోగలరు కదా అని ఒక థాట్లో స్టార్ట్ చేశాను మేడం.
నిజంగా మేడం మీరు ఇప్పుడు చెప్తే నా కళ్ళంతా వస్తున్నాయి. ఎందుకంటే నిజంగా మీలాంటి ఎంప్లాయీస్ ఉండడం కూడా మీ సొసైటీ, మన సొసైటీకి కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే చూసే మీ కొలీగ్స్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారేమో నాకు తెలిసి. ఎందుకంటే కండక్టర్ జాబ్ అనేది నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను మిమ్మల్ని అక్క అనే ఫీలింగ్ నాకు ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ మా అక్క కూడా ఒక కండక్టర్, సింహాచలం డిపోలో ఒక కండక్టర్. సో తన పేరు సుధా. తనకుండా అందుకే అనుకుంటా మిమ్మల్ని అక్క అక్క అని పిలుస్తాను నేను. మీరు ఎందుకు పిలిచారు నాకు అర్థం కనెక్ట్ అయ్యాము. సో తను కూడా చాలా హార్డ్ వర్క్ ఇలాగే. సో వన్ డే వాళ్ళు ఒక రోజంతా ఇంట్లో ఉండి చాలా హార్డ్ వర్క్, ఫుల్ డే మీరు వర్క్ చేస్తారు. సో ఎంతో కష్టపడతారు. నెక్స్ట్ డే వచ్చి కూడా వేరే ఆడవాళ్ళకి ఇంత మంచిగా వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి మీకున్న నాలెడ్జ్ని ఏదో షేర్ చేసుకోకుండా ఇలా 10 మందికి చెప్తున్నారు అంటే నిజంగా మేడం నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మీకైతే. మరి మీ హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉంటుంది మేడం? 100% ఉంటుంది మేడం. అవునా? మా డిపో దగ్గర ప్రతి ఒక్కరు అంటారు మేడం. మా వారు ఏంటంటే 7th వరకే చదువుకున్నారు మేడం. ఆయన ఆటోమొబైల్స్ ఫీల్డ్లో నేర్చుకున్నారు, కానీ తనకు సెట్ అవ్వలేదు. హెల్త్ ఇష్యూ వల్ల 7th క్లాస్లోనే స్టడీస్ ఆపేశారు. తర్వాత ఒక ఫైనాన్స్లో, ప్రైవేట్ ఫైనాన్స్లో వర్క్ చేస్తారు మేడం. ఆ కొద్దిగా ఏంటంటే మాకు బాబు పుట్టేటప్పటికి డెలివరీ అప్పుడు ఆయన లీవ్ చెప్పకుండా ఆగిపోయారని ఆ సార్ వచ్చి నువ్వు ఇంట్లో ఉండిపో బాబు అన్నారంట. నాకు వచ్చి చెప్పారు, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, ఆ కండక్టర్ జాబ్ ఉంది, నేను మెటర్నిటీ పైన లీవ్లో ఉన్నా. ఈ మాట అనేటప్పటికి 35 years ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు ఆ సార్ ఒక మాట అన్నప్పుడు నవ్వుతా అన్నారో కోపంగా అన్నారో నాకు చెప్పలేదు. ఈయన అన్నారు హ్యాపీగా, నేను ఒక్కటే అన్నా. అయితే మానే ఏం పర్వాలేదు, నా జాబ్ ఉంది మనం చేసుకుందామని. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఆటో ఫైనాన్స్ కాబట్టి అది ఆటోలు అంతా సీజ్ చేస్తారు మేడం. అప్పుడు ఆ కొద్దిగా డ్రైవింగ్ తెలుసు. ఆ తర్వాత కొద్దిగా నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నేను ప్రౌడ్గా చెప్పుకుంటా మేడం, మా వారు ఆటో డ్రైవరే. అంతకుముందు ఏంటంటే ఆయన ఇంక వేరే ఏం దానికి తెలియదు, అక్కడి వరకే తెలుసు. ఎప్పుడు ఆ సార్ దగ్గర 35 years వరకు ఇంక వేరేం తెలియదు. అక్కడ చేయడం, ఇంటికి రావడం హ్యాపీగా, ఇంకా కష్టం అంటే ఏమీ తెలియదు. నేను నాకు పెళ్ళైన తర్వాత నాకు జాబ్ వచ్చినాక హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ ఇంట్లో ఆయన వచ్చి ఉన్న తర్వాత ఆయన ఒక్కటే అన్నారు, పర్వాలేదని, కానీ హ్యాపీగా నీకు డ్రైవరు, ఆటో డ్రైవర్, మీ హస్బెండ్ అంటే అస్సలు ఫీల్ అవ్వాలి మేడం. ఆటో డ్రైవర్ అంటే ఏదైనా తక్కువ ఏంటి, మంచిగా వాళ్ళ ఎర్నింగ్స్ కూడా బాగానే ఉంటున్నాయి, చాలా బాగుంటాయి మేడం. కాకపోతే మా డిపో దగ్గర అడుగుతారు అందరూ, ఆయన అందరికీ పరిచయం చేస్తాను మేడం. మా కంట్రోలర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు అందరికీ తెలుసు. ఒక ఆమె అడిగారు, ఒక మేడం, మీ ఆయన డ్రైవర్ అని చెప్పుకోవడం నీకు, నువ్వైతే చాలా బాగుంటావు, మీ సార్ కొంచెం కలర్ తక్కువ, కొంచెం అంత లుక్ కూడా ఉండరు, ఒక్కడే అన్నాను మేడం. ఆయన మనసు నచ్చింది నాకు. ఆయన చేసేది ఇది నేను గర్వంగా చెప్పుకుంటే, దొంగతనమో ఇంకో తప్పు చేస్తే తప్పు, కానీ కష్టపడుతున్నారు, మాకు అది కావాలన్నప్పుడు వెళ్తారు, లేదా నా కోసమని లీవ్ పెట్టుకుంటారు అని ఇప్పుడు కూడా ప్రౌడ్గా చెప్పుకుంటాం మేడం. ఒక ఆటో లీజ్కి ఇచ్చాం, ఒక ఆటో ఏం తోలుతారు, అందులో మాకు ఈ బిజినెస్కి ఇంకా చాలా బాగా ఏమైనా తీసుకురావాలని హ్యాపీగా తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు మేము కారు కూడా కొనుక్కోబోతున్నాం న్యూ ఇయర్లో. అప్పుడు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటే నేను ఇది వదిలేసి రాను, నువ్వు డ్రైవర్ని పెట్టుకో, ఆయనకు అది ఇష్టం, అక్కడ వదిలేసాను మేడం. ఇక్కడ నేను శివుణ్ణి, నేను పార్వతీదేవిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను మేడం. ఆమె ఎంత గొప్ప తండ్రి కూతురో ఇలాంటి భర్తకి ఇవ్వడానికి ఆయన ఎలా నిరాకరించాడో, అక్కడ ఆమె ఆయన మనసు ఆయన చూసింది. ఆయన విభూది పూసుకుంటాడా ఇంకోట కాదు, అక్కడ నేను అదొక్కటే నా మనసుకు నేను చెప్పుకుంటే ఎవరిని అడిగితే ఒక చిన్న స్మైల్తో వెళ్ళిపోతా మేడం. అలాంటిది ఆయన ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంత చేయగలుగుతున్నా. ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే నేను చేయలేను మేడం. ప్రతి హస్బెండ్ సక్సెస్కి ఒక వైఫ్ కానీ ఒక ఆడవది కానీ వెనక ఉంటుందని. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ అయిందనమాట. ఈ మేడంకి ఇంత సక్సెస్ సాధించడానికి కారణం వెనకున్న శివయ్య అనమాట. శివయ్య గారి పేరేంటి మేడం? లక్ష్మణ్ మేడం. లక్ష్మణ్ గారు. ఓకే, లక్ష్మణ్ గారు నిజంగా మీరైతే చాలామందికి ఆదర్శం అండి. ఇటువంటి హస్బెండ్స్ ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎంతో హ్యాపీగా బయటికి వెళ్తున్నారు. అంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలా ఇంట్లో ఉండి ఒక మంచి ప్రొడక్ట్స్ ఏమైనా రెడీ చేసుకొని మంచి బిజినెస్ ఉమెన్గా కూడా మారగలుగుతున్నారు. లక్ష్మణ్ గారు నిజంగా మీరు ఇలాగ ఇంకా హెల్ప్ చేస్తే మేడం ఇంకా మంచి పొజిషన్కి అయితే వెళ్తారు. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు మేడంకి ఉండాలి. సో మేడం సంబంధించిన ఇవన్నీ అంటే మీరు తనకి హెల్ప్ చేస్తున్నారు, తను ఎంతో వందల కొద్ది ఆడవాళ్ళకి హెల్ప్ చేసి ఇంకా మంచి పొజిషన్కి వచ్చి ఈ బిజినెస్ని బాగా డెవలప్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పారు మేడం, ఇప్పుడు 100 కొద్ది కాదు మేడం, 1000 కొద్దికి ఇస్తాను ఆల్రెడీ. 1000 కొద్ది? ఆల్రెడీ 1000 కొద్ది లేడీస్, 2030 మెంబర్స్ నా స్టూడెంట్స్ మేడం. ఆల్రెడీ 2030 మెంబర్స్, 2030 మెంబర్స్ ఆల్రెడీ మేడంకి
కస్టమర్స్ కాదు Students, madam. స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంకా కస్టమర్స్ ఇంకెంతమంది ఉంటుంటారు, కస్టమర్స్ ఇంకా చాలా లాక్స్ లో ఉంటుంటారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం మేడం, ఆ రేంజ్ కి వెళ్ళిపోయాం. ఓకే, ఫ్రాంచైజెస్ కూడా ఇస్తున్నారు. ఇదంతా నిజంగా సార్ సపోర్ట్ అయితే ఉంది, గట్టిగానే ఉంది. నేను అడిగాను కానీ సార్ సపోర్ట్ గట్టిగానే ఉంది. నాకు కాంపిటీటర్స్ ఎప్పుడు భయం లేదు మేడం. ఇంకెందుకు భయం ఉంటుంది మేడం? ఇంత జెన్యున్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాలి కానీ మీకెందుకు భయం ఉంటుంది? మేడం 100%. అంటే మేడం ఈ సోప్స్లో ఇప్పుడు 70 టైప్స్ ఉన్నారు, ఇంకా ఏమేమి ఉంటాయి మేడం ప్రొడక్ట్స్? మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ చెప్పండి, ఎందుకంటే సోప్స్లోనే మీకు 70 టైప్స్ ఉన్నాయంటే ప్రొడక్ట్స్ ఇంకేమి ఉంటాయో? సోప్స్లో కూడా ఈ 70 టైప్స్ ఏమేమి ఉంటాయి అంటే వింటర్ సోప్స్ ఒక 5 టైప్స్ ఉంటాయి మేడం. ఓకే. ఆ తర్వాత సమ్మర్ సోప్స్ ఒక 10 ఉంటాయి. ఓకే. అలాంటిది స్కిన్ డిసీజెస్ సోప్స్, స్కిన్ అలర్జీ సోప్స్, పిగ్మెంటేషన్ రిమూవింగ్ సోప్స్, పింపుల్స్ అవాయిడింగ్ క్లియరింగ్ సోప్స్, పింపుల్ మార్క్స్ క్లియరింగ్ సోప్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ క్లియరింగ్ సోపు, నెక్ దగ్గర బ్లాక్ ప్యాచెస్ ఉన్న క్లియరింగ్ సోపు, ఇలాంటిది మొత్తం 70 టైప్స్ సోప్సే మేడం. క్రీమ్స్ 20 టైప్స్ ఉంటాయి మేడం అడల్ట్స్కి, అంటే ఆఫ్టర్ 12 years ఏజ్ వాళ్ళకి. SPF 30, SPF 50, మాయిశ్చరైజింగ్ క్రీమ్, స్కిన్ మాయిశ్చరైజింగ్ జెల్, ఆ తర్వాత యాంటీ ఏజింగ్ జెల్, ఇలా 20 టైప్స్ ఉంటాయి మేడం. ఇది కాకుండా ఫేస్ సీరమ్స్, షీట్ మాస్క్, ఇది కాకుండా హెయిర్ సీరమ్స్, హెయిర్ ఆయిల్స్ అయితే 12 టైప్స్ మేడం. 12 టైప్స్ హెయిర్ ఆయిల్స్ అవసరమా అని అడిగితే ఫస్ట్ టైం షాక్ అయినప్పుడు హెయిర్ ఆయిల్స్ కూడా 12 టైప్సా? ఎస్ మేడం. ఓకే, చెప్పండి. మెయిన్ ఏంటంటే హెయిర్ ఆయిల్లో డాండ్రఫ్ ఉంటుంది మేడం, యాంటీ డాండ్రఫ్ హెయిర్ ఆయిల్ వాడాలి ఖచ్చితంగా. తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది, ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే హెయిర్ ఫాల్ ఆయిలే వాడాలి. హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ ఉండదు కానీ గ్రోత్ ఉండదు, వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఆయిలే ఇవ్వాలి. వితిన్ 1 monthలో హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్స్ గ్రోత్ అవ్వడం మన దగ్గర స్పెషల్ థింగ్ మేడం. ఇలా వైట్ హెయిర్స్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఏం చేయలేరు, అలాంటిది కూడా మన దగ్గర బ్రింగ్రాజ్ ఆయిల్ ఉంది, ఒరిజినల్ బ్రింగ్రాజ్ లీవ్స్ మేడం. దాంతో తయారు చేయడం వల్ల వైట్ హెయిర్స్ కూడా స్లోగా, అంటే ఇప్పుడు నాకున్న సౌదీలో ఒక స్టూడెంట్ వాళ్ళు వాడుతున్నారు మన ఆయిల్ని 20 monthsగా. వైట్ హెయిర్స్ కాస్త రెడ్డిష్ చేంజ్ అయ్యి గ్రేకి చేంజ్ అయ్యాయి మేడం. గ్రేకి వచ్చేసింది. సో ఇలాంటి హెయిర్ ఆయిల్స్, ఫ్లిట్టెన్స్ హెయిర్ ఆయిల్, స్కాల్ఫ్, కొంతమంది పెయిన్ కొరకుడు ఉంటుంది మేడం, అలాంటప్పుడు వాళ్ళకి హెయిర్ పెరుగుదు ఆ ప్లేస్లో, అలాంటిది కూడా ఇది మళ్ళీ పెరిగేటట్టు చేస్తుంది మేడం. 2030 members వాళ్ళ ప్రాక్టికల్గా చూసారు, దాన్ని వాడిన వాళ్ళు లైవ్లో మనకు ఉన్నారు మేడం. సో జూమ్ సెషన్లో కంపల్సరీ నేను అటాచ్ చేస్తే, మీరు కావాలంటే నేను కంపల్సరీ అందరి వీడియో హ్యాపీగా వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడచ్చు మేడం. ఓకే, షూర్ అండి. మేడం మన దగ్గర సోప్స్, క్రీమ్సే కాకుండా టూత్ పౌడర్స్ ఉంటాయి మేడం. పౌడర్స్? ఎస్. ఓకే, టూత్ పేస్ట్ విన్నాను మేడం. పౌడర్స్ అంటే మనం ఒకప్పుడు కదా, ఎప్పుడు పాతకాలం వాళ్ళు పౌడర్స్ ఇలా పెట్టుకొని ప్రశ్న పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు వాడట్లే కదా మేడం పౌడర్స్. అవును మేడం, పాతకాలం వాళ్ళ ఇప్పుడున్న వాళ్ళు కూడా 8 years 90 years ఉన్న వాళ్ళు కూడా పండ్లు ఎక్కడ రాలిపోయినట్టు చరిత్ర లేదు, పిప్పు పన్ను ఉండేది మేడం. అది మాత్రం నిజమే, ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే కామన్. అందుకని వాళ్ళు వాడింది, నేను అక్కడ ఏం వాడారు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది రీమాడిఫికేషన్ లాగా పౌడర్స్ రెడీ చేశాను మేడం. వావ్. వాళ్ళు ఏం వాడారో ఆల్రెడీ మనం క్లోవ్స్ పౌడరు, ఓకే, అందులో మళ్ళీ సాల్ట్ అనేది రాక్ సాల్ట్, ఓకే, నీమ్ లీవ్స్, అక్కడ మనం వేప పుల్లలతో తోమేవాళ్ళు మేడం విలేజెస్లో, ఇప్పుడు కూడా అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి టీత్స్. మనం ఇక్కడ పేస్ట్ మనం యాడించుకోవచ్చు అనమాట. మా పౌడర్లో ఉప్పు ఉంది, మా పౌడర్లో నీమ్ ఉంది, నా పౌడర్లో ఉంది, హ్యాపీగా మేడం. అవన్నీ ఎవరికైతే కోర్స్ నేర్పిస్తారో ప్రతి ఒక్కరికి చూపిస్తాను మేడం. చూపించి అది వాడిన వాళ్ళ టెస్టిమోనియల్స్ ఉన్నాయి మేడం మన ఛానల్లో. మెయిన్ ఏంటంటే వాళ్ళు పిల్లలకి ఇచ్చారు. మామూలుగా మన ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు కదా మేడం, చాక్లెట్స్ తినాలి, కేక్స్ తినాలి, కుకీస్ తినాలి, వాళ్ళ క్యావిటీస్ వస్తాయని భయం మనకి. ఆ భయాన్ని మానేసి మనమే హ్యాపీగా అవి తినని చెప్పచ్చు ఈ టూత్ పౌడర్ ఇస్తే. వావ్, ఇది కూడా బాగుంది మేడం. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఊరికే టూత్ పేస్ట్లతో అది వెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు లోపలికి, నురగొస్తుంది, ఆటోమేటిక్గా ఊసేస్తున్నారు. ఈ పౌడర్ అవడం వల్ల కూడా కొంచెం మనకి పిల్లలు కొంచెం వెళ్తుంది. మీకు ముఖ్యంగా ఈ ఆర్గానిక్ అవడం పెద్ద పెద్దగా నురగలు అవి ఇవి ఉండవు కాబట్టి, సో మనకు తెలుస్తుంది. వాళ్ళే చెప్పారు మేడం ఆల్రెడీ, మా స్టూడెంట్ వాళ్ళ పిల్లలు ఫస్ట్ నాకొద్దు కొంచెం లిటిల్ చేయదు ఉందంటే ఒకటే అని, నువ్వు చాక్లెట్స్ తినాలన్నా, కుకీస్, కేక్స్ తినాలన్నా, ఇంకేం తినాలన్నా తినొచ్చు నన్ను హ్యాపీగా. ఇది ఒకసారి నువ్వు ట్రై చేస్తూ అంటే ఫ్రెష్ ఈవినింగ్ వరకు ఫ్రెష్ బ్రెత్ ఉంటుంది మేడం. అందువల్ల వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కదా పక్కన, వాళ్ళు చెప్పారంట చాలా బాగుంది, ఏం వాడుతున్నావు, వీళ్ళు వచ్చి హ్యాపీ వాళ్ళ అమ్మకి అమ్మ చాలా బాగుంది ఈవినింగ్ వరకు మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి. మేడం నేను పిల్లలు కూడా చాలాసార్లు చూస్తున్నాను కదా,
ఈవెన్ ఫ్రెండ్స్ పిల్లలు కూడా వస్తున్నప్పుడు కూడా స్మెల్ వస్తుంది చిన్నగా, వాళ్ళు కావాలనేది ఏం చెయ్యరు. బట్ ఏంటంటే పిల్లలు కొంచెం బ్రషింగ్ అది మార్నింగ్ పిల్లల్ని కూర్చోబెట్టి బ్రష్ చేయించేంత కూడా టైం ఉండలేదు పేరెంట్స్కి. సో బెస్ట్ ప్రోడక్ట్ మేడం ఇది కూడా. ఇంకా అబ్బా ఒక్కొక్కటి వింటుంటే నాకు అసలు ఆత్రం. ఇప్పుడు నేను ఇంక గ్రాసరీ సామాన్లు ఇంక నుంచి బయట కొననేమో, మేడంకి ఆర్డర్ పెట్టి గ్రాసరీ మెంతులు తెప్పించుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళు అదే చేస్తున్నారు మేడం. అవునా? కిట్ మొత్తం. ఓకే మేడం, మీరు కిట్ ఎలా పెడతారంటే మంత్లీ గ్రాసరీ కిట్ అని ఒకటి పెట్టండి మేడం, అది బెస్ట్ ఆప్షన్. మీరు అది ఒక కిట్ లో పెట్టండి, సీరియస్లీ. సహజ ఆర్గానిక్స్ మంత్లీ కిట్ అని పెట్టండి. దాంట్లో మనకు పేస్ట్, ఇంకేంటి మార్నింగ్ స్నానం చేసేటప్పుడు మనకి పేస్ట్ కావాలి, అది ఉంది. తర్వాత స్నానానికి బాత్ సోప్స్, తర్వాత పౌడర్స్, క్రీమ్స్ అన్నీ ఉన్నాయి మేడం. హెయిర్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్ అవును చెప్పారు కదా, హెయిర్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్, షాంపూస్, హెయిర్ వాష్ సోప్స్ కూడా మేడం. కొంతమంది షాంపూ మాకు కష్టము, అది రుద్దాలి పులుమాలి అంటారు. ఇది హెయిర్ వాష్ బార్స్ ఉన్నాయి మేడం. అందులో హెయిర్ వాష్ బార్స్ అంటే సోపుగా మేడం, సోపు బార్ మేడం. నేను ఎప్పుడూ మెడిమిక్స్ అనుకుంటాను, నేను సోప్స్ చూసాను సీరియస్లీ. తర్వాత నేను ఎప్పుడు సోప్స్ అయితే ఇప్పుడు చూడలేదు. 5 టైప్స్ ఉన్నాయి మేడం అందులో కూడా. సోప్స్ లో హెయిర్ వాష్ సోప్స్ లో హెయిర్ వాష్ సోప్, దాంట్లో 5 టైప్స్ అట. 1 month బేబీ కూడా వాడచ్చు మేడం మీరు. హెయిర్ గ్రోత్, తిన్న హెయిర్ ఉంది అనుకోండి థిక్ హెయిర్ అవుతుంది మేడం. వైట్ హెయిర్స్ కాస్త గ్రేకి చేంజ్ అవుతుంది, ఇది స్పెషాలిటీ. నార్మల్గా దీంట్లో మీరు ఏం యూజ్ చేస్తారు? మీరు స్పెషాలిటీ ఏంటి? మ్యామ్ మందార పూలు చూసారు మీరు, సింగిల్ పెటల్. అవును, దాంతో నుంచి 1 టైప్ చేస్తా. మందారం పువ్వుల నుంచి. ఓకే. కొబ్బరి పాలు తెలుసు కదా మీకు, కొబ్బరి నుంచి, ముదురు కొబ్బరి నుంచి పాలు తీసి ఆ పాలు నుంచి చేస్తా మేడం. ఇది చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది. అది ఇప్పుడు పుట్టిన 1 month బేబీస్ నుంచి వితౌట్ కెమికల్స్ కాబట్టి. కోకోనట్ మిల్క్తో సోప్ చేస్తా, అది ఒక బ్రాండ్ చిన్నపిల్లల సోప్ని కూడా పక్కన పెట్టి దీన్ని pH లెవెల్స్ టెస్ట్ చేశారు మా స్టూడెంట్స్, దానికంటే తక్కువ ఉంది మేడం. సోప్స్ ఉన్న విషయం తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ సోప్స్ అయితే పట్టుకెళ్ళాలి. హెయిర్ వాష్ సోప్స్ మేడం. హెయిర్ వాష్ సోప్స్ అయితే నేను తీసుకెళ్తాను. ఇంకేంటి మేడం ప్రొడక్ట్స్? మీరు పూజ చేసేటప్పుడు పూజ సామాన్లు కడగడానికి ఎంత కష్టపడతారు మేడం. అవును, ఆల్రెడీ కెమికల్స్ ఉంది. ఆ కెమికల్స్ వాడినప్పుడు కొంచెం నీట్గా తొందరగానే క్లీన్ అవుతుంది. కానీ ఈ ఫింగర్ టిప్స్ దగ్గర మీరు రెడ్డిష్ అయిపోవడం, రెడ్ ఏంటి మేడం, ఇదంతా బ్లూ కలర్ లోకి మారుతుంది. అది హోల్స్ కూడా పడుతుంది మేడం, మంట పెడుతుంది. అవునవును, వాటి వల్ల నేను నాకు కష్టం వచ్చి నేను దాని మీద చేయడం వల్ల, అది కూడా మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక 10 minutes లోపలనే ఎన్ని ఉన్నా నీట్గా ఒక పాలిష్ చేసుకుంటే ఎంత మంచి ఫేర్గా వస్తాయో. రాగివి, ఇత్తడివి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఉన్నది మీ దగ్గర? ఉంది మేడం, పౌడర్స్ ఉన్నాయి. లిక్విడ్ అది 2 in 1 మేడం. ఇది చూస్తున్నారు మేడం, ఇది ఒక అద్భుతం మేడం. ఏమో చెప్పండి మేడం, చూద్దాం. ఒక పౌడర్ ఉంది, వెనకనైతే ఉంది, ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ ఇది. ఓకే, ఈ ఫేస్ ప్యాక్ స్పెషాలిటీ చాలా మంది బయట ప్యాక్లు చూసింటారు. ఇది మనం తయారు చేసే సహజ ఆర్గానిక్స్ ఫేస్ ప్యాక్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్ స్కిన్ టైప్కి వాడచ్చు, ఒకే పౌడర్. కానీ మీ స్కిన్ టైప్కి అక్కడ ఏం వేసి కలిపి ప్యాక్గా అప్లై చేయాలనేది మేడం. ఓకే, అందరికి ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది, బట్ దాంట్లో కలిపేది మన స్కిన్ టైప్ బట్టి మీరు సజెస్ట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడిది ఆయిల్ స్కిన్, ఏది వాడతారు? అందులో ఆయిల్ స్కిన్ అప్పుడు రోజ్ వాటర్ వాడతాం మేడం. దీంట్లో మిక్స్ చేసేసి ముందుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో తుడుచుకొని ఈ ప్యాక్ అప్లై చేసి ఒక 20 minutes చాలు మేడం. 20 minutes తర్వాత రోజ్ వాటర్ స్ప్రే చేసేసి జస్ట్ మసాజ్ చేసి క్లీన్ చేసేస్తే 50% ట్యాన్ రిమూవ్ 20 minutes. వావ్, 50% ఓన్లీ మేడం. వావ్. ఇప్పుడు నాది డ్రై స్కిన్, దానికి ఏం సజెస్ట్ చేస్తారు? మిల్క్ వాడతాం మేడం. మిల్క్, డ్రై స్కిన్ కి మిల్క్. ఓకే, ఇలా స్కిన్ టైప్ని బట్టి దాంట్లో కలుపుతాము. ఒకే ప్రోడక్ట్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి దాంట్లో మీరేంటంటే పాల మీగడతో పాటు అందులో ఇది చెప్పేస్తున్నాను మేడం అందరికి, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం మేడం. ఏంటది? టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. అందరికి టీ ట్రీ వేయం మేడం. ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ ఫంగస్ లోపల మొత్తం క్లియర్ చేయడానికి అది సపోర్ట్ చేస్తుంది మేడం. ఆ ఆయిల్ ఇక్కడ మీరు ఇస్తారు? నేను పంపిస్తాను మేడం, దీంతో పాటు పంపిస్తాను. డిఫరెంట్. సో ఇంకా ఏముంటాయి మేడం ప్రొడక్ట్స్ మీ దగ్గర? డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది మేడం. డిష్ వాష్ లిక్విడ్, డిష్ వాష్ బార్ ఉంటుంది. ఓకే, ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది. ఫ్లోర్ క్లీనర్ చెప్పండి కదా, గ్రాసరీ కిట్ మీద. మేడం మొన్న ఈ మధ్యన మన డిజిటల్ మహిళ ఫ్లోర్ క్లీన్ అంటే ఏం చూస్తారు? ఫ్లోర్ క్లీనర్ కి ఏం వాడతారు మేడం? అసలు ఫ్లోర్ క్లీనర్ అంటే బయట మీరు ఏమి కొనుక్కొచ్చినా క్లీన్ చేస్తే, క్లీన్ చేసిన తర్వాత నడిచారనుకోండి, మీ
పాదం ఇలా పట్టేసుకుంటుంది మేడం, అడుగులుగా పడుతుంది, మీ ఫింగర్స్ అలా పడినట్టు కూడా కనపడుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు క్లీన్ చేసిన తర్వాత మీ ఇంట్లో టైల్స్ అనుకోండి, మీ ఫేస్ బాగా కనపడుతుంది, అంత క్లారిటీ ఉంటుంది. మంచి అరోమా, మన గుడికి వెళ్తే ప్రశాంతం కొంచెంసేపు కూర్చోవాలన్నంత అరోమా ఎలా వస్తుందో అంత మంచి అరోమా వస్తుంది. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంతో క్లీన్ చేయడం వల్ల డబ్బులు కూడా వస్తాయి మేడం ఇంటికి, ఫ్లో. దాంట్లో స్పెషల్ ఒకటి ఉంది. అర్థమైంది నాకు. ఉప్పేసారు కదా, ఎందుకంటే నాకు ఎక్కడ తెలుసా ఉప్పు వేయాలని. నేను నాకు మన దాంట్లో యాక్చువల్లీ ఇక్కడ ఇది కూడా మనం చెప్పేద్దాం. ఇదేంటంటే మా దాంట్లో డిజిటల్ మహిళలో ఒక్క కాదండి, యాక్చువల్లీ తను ఓపెన్ అప్ హీలర్, తన పేరు కల్పన గారు. తను నాకు ఇచ్చారనమాట. తను కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారు. మీరు ఇల్లు తుడిచేటప్పుడు దాంట్లో గల్లు వేయండి మేడం, నెగిటివిటీ రాదు అని చెప్తారు. సో అందుకనే మాట మీరు ఇంట్లో హ్యాపీగా ఉంటారు అనగానే నేను అది చెప్పాను. అదే నాకు అయింది. ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు కాబట్టి కల్పన గురించి నేను కూడా కల్పన చెప్తాను మేడం. మాతో ఎల్ఆర్ఎస్ అయింది మేడం, మన దగ్గర ఆయిల్ పెట్టుకున్నారు, ఆర్డర్ ఇంకా క్రీమ్ పెట్టుకున్నారు. ప్లస్ ఆమె ఎలా చేస్తారు హీలింగ్, నేను హార్ట్ఫుల్ మెడిటేషన్లో ఆల్రెడీ ఒక 13 years బ్యాక్ అమ్మ చనిపోయినప్పుడు బాధపడతా ఉండి ఈ మెడిటేషన్కి వచ్చాను మేడం. హార్ట్ఫుల్నెస్ దార్జీది. అక్కడ ఏంటంటే 3 days సిట్టింగ్స్ ఇస్తారు మేడం. 4th day అప్పుడు సారీ బిజినెస్ చేసేదాన్ని. ఏకదమ్ 3 hours 25,000 నా ఎర్నింగ్స్ మేడం. వావ్, అంత పవర్ ఉంది మేడం దానికి. అవును. సో ఇంకేమున్నాయి మేడం స్పెషల్ ప్రొడక్ట్స్ మీ దగ్గర? ఆ ఫ్లోర్ క్లీనర్స్ అంత మంచి అరోమాతో పాటు భగవంతుడు లక్ష్మీదేవి ఫీల్ అది ఏదైతే తీసుకొస్తామో అవన్నీ కూడా వేస్తాం కాబట్టి 1 year నిల్వ ఉంటుంది మేడం. అది ఆ లిక్విడ్ 1 year నిల్వ ఉంటుంది, అందులో కూడా వితౌట్ కెమికల్. సో 1 year నిల్వ ఉంటుందంటే మేబీ కొంచెం గట్టిగానే పట్టిపోతాం ఇప్పుడు హ్యాపీగా మేడం. మనం అలా సేల్ అవుతానే షాప్స్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బాగా కొంటున్నారు మన వాళ్ళు కూడా. తర్వాత కంఫర్ట్ జెల్ మేడం, కంఫర్ట్ జెల్. మీరు బట్టలకి వైట్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో కలర్ హోల్డ్ అవుతుంది, మళ్ళీ గంజి పెడితే ఎంత సాఫ్ట్గా కొంచెం స్టిఫ్గా ఉంటుందో అంత బాగుంటుంది మేడం. దీని స్పెషాలిటీ. సో ఇలాంటిది ఇంకా చెప్పాలంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంది, కార్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పాం కదా, ఇది రాబోయే కిడ్స్ స్పెషల్ సోప్స్ మేడం. ఇది ఈ రోజు ప్రిపేర్ చేద్దామని పెట్టాను మేడం. ఇది ఇంతవరకు రివీల్ చేయలేదు మేడం, మీకే రివీల్ చేస్తున్నా. తయారు చేసి పెడదామని రెడీ చేస్తాను. ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మా పిల్లలే, మీ పిల్లలే మేడం. మెయిన్ ఏంటంటే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది మేడం. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మా అమ్మ మా బాబుకు స్నానం చేయించేటప్పుడు బాబుని పక్కన సోప్ బాక్స్ పెట్టుకుంటాం కదా మేడం, స్నానం చేసేటప్పుడు కాలు మీద పడుకొని పెట్టినప్పుడు ఈ సోప్ తీసుకునే క్రమంలో చిన్నపిల్లాడు కదా జారి పడిపోయాడు. అప్పుడు నేను బాధపడినా, ఏందమ్మా వీడిని పడేసి అంటే, సోప్ అందుకునే లోపల పడిపోయాడమ్మా, నేను ఏం చేసేది అన్నారు. ఇంతే ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే దీన్ని గ్రేప్స్ టైప్లో తయారు చేసి టాప్కి హ్యాంగ్ చేసుకుంటే జస్ట్ ఇలా తీసుకొని ఇలా అప్లై చేయొచ్చు మేడం. కిడ్స్కి 1 month బేబీ గ్రేప్ మోడల్ వస్తుంది, బంచ్ వస్తుంది. అందుకని ఒక గిఫ్టింగ్ పర్పస్ లో ఇద్దామని రెడీ చేస్తున్నా మేడం. ఇదేంటి మేడం అంటే ఉండడం కూడా సోప్స్ ఇంకొక సైడ్ కొంచెం రఫ్గా మంచిగా దానికి ఒక స్క్రబ్బింగ్ మోడల్లో కూడా వస్తుంది కదా. 1 time స్క్రబ్ మేడం ఒకసారి రిమూవ్ చేయండి మేడం. వన్ టైప్ వచ్చి 1 side స్క్రబ్, 1 side వచ్చి మాయిశ్చర్. ఇది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ సోప్ మేడం. అన్వాంటెడ్ హెయిర్ కా? ఓకే, అన్వాంటెడ్ హెయిర్ కూడా పోతుందా మేడం? రాలిపోతాయి మేడం. అవునా? అది చూసి మాకు స్టూడెంట్ ఒక ఆమె ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్ని కోర్సులు జాయిన్ అయిపోయారు మేడం. అన్వాంటెడ్ హెయిర్ కూడా పోతుందా మేడం? Level 1లో నేర్పిస్తాం మేడం. అదొక్కటి చూసి ఆమె పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇదొక్కటి చూసి ఓన్లీ Level 1కి వచ్చారు మేడం. మీరు ఏ ఉన్నాయో నాకు అర్ధరాత్రి క్రీమ్స్ క్లాస్లో జాయిన్ అయ్యారు మేడం. ఎలక్షన్ డ్యూటీకి ముందర నాది కంప్లీట్ అయిపోవాలి మేడం అని కూడా రిక్వెస్ట్ చేశారు. అలా ప్రతిదీ ఉన్నారు మేడం. నా స్టూడెంట్స్ కాదు, డాక్టర్స్ ఉన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మన దాంట్లో కూడా కొంతమంది ఈ ప్రోడక్ట్ అంటే చూపిద్దామంటే మేడం ఇవన్నీ చేపిస్తే వాళ్ళు చేసేసుకుంటారు కదా అంటారు. సో చేసుకుంటారో లేదా అనేది తర్వాత. ఇప్పుడు అంటే ఈ విషయం చెప్పదు, పొద్దునపూట రాగు జావ తాగాలని అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎవరు మేడం రాగులు కడుక్కొని ఎండబెట్టుకొని ఎవరు చేస్తున్నారు చెప్పండి? చేయట్లేదు మేడం. ఆబ్వియస్లీ రాగి మాల్ట్ రాగి పౌడరే కొనుక్కుంటాం, కానీ అది జెన్యున్ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు డైరెక్ట్గా నేర్పించి మీ ప్రోడక్ట్ గురించి తెలిపించి మీరు డైరెక్ట్గా చెప్తున్నారు మీ ప్రోడక్ట్ని ఇలా చేసుకోండి అని. ఇంకా సరిపోదు మేము ఇంట్లో అన్నీ చేసుకోలేమన్న వాళ్ళు డైరెక్ట్గా మేడం దగ్గర ప్రోడక్ట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు.
అది మంచి కాన్సెప్ట్ నిజంగా. మీ అన్ని బయటికి చెప్పేస్తున్నారు, అది నేను అసలు షాకింగ్గా ఉంటుంది అనమాట నాకు ఇవన్నీ ఎలా చెప్తున్నారు అని. ఎస్ మేడం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి మేడం, రాగులు తెచ్చి కడిగి మొలక కట్టి ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసి రాగి మాల తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మేడం. కానీ ఇది ఏం వేశారని చూడడానికి కొంతమంది వస్తారు. ఆల్రెడీ మా స్టూడెంట్ బెంగళూరులో ఉన్నామే సుధా గారు అని తన పేరు, ఆమె ఒక్కటే అన్నారు మేడం ఇవన్నీ నేర్పిస్తున్నారు చాలా బాగుంది. నేను చెప్పాను ప్రతి ఒక్కరు మౌత్ పబ్లిషింగ్ మేడం, మీ స్టేటస్లో మీకున్న వాళ్ళకి చెప్పండి అంటే అందులో నుంచి ఇంకొక స్టూడెంట్ సుధా గారు ఇలా పెట్టమంటే మీరు ఎలాగండి, ఒకవేళ మేము చేసుకోవాలని మాకు ఆపోజిట్ అయిపోతే అంటే ఆ రోజు చెప్తే నాకు అది తెలిసింది ఏంటంటే మేడం ఇప్పుడు అందరూ ఎవరు చేసేవాళ్ళు లేరు, 2 టైప్స్ పీపుల్ మేడం, లేజీ బిజీ. ఇది అక్కడ ఆమె దగ్గర నుంచి నాకు అర్థమైన విషయం మేడం. ఎలా నేర్పిస్తారు వాళ్ళు? ఏమైనా వచ్చి నేర్చుకుంటారా అలా లేకుండా మన డిజిటల్ మహిళస్ అందరూ ఎక్కడెక్కడ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఎలా నేర్పిస్తున్నారు? త్రూ ఆన్లైన్ మేడం, జూమ్ ఉంది కదా మేడం, జూమ్ సెషన్లో నేర్పిస్తున్నారు. వావ్. అది కూడా డ్యూటీకి 1 డే వెళ్ళిపోయి మరుసటి రోజు ఫ్రీ ఉంటాను కదా షెడ్యూల్ మేడం. లెవెల్ 1 అయితే 1 వీక్ కోర్సే, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. 1 వీక్లో ఇవన్నీ నేర్పించేస్తారా? 1 వీక్లో 10 టైప్స్ ఆఫ్ సోప్స్ నేర్పించి అందులో కిడ్స్ సోప్స్ కూడా, ఒక కిడ్స్ సోప్ నేర్పించి, ఆల్ స్కిన్ టైప్ పర్పస్ ఉండేవి నేర్పించి, ఈ అన్వాంటెడ్ హెయిర్ సోప్ రిమూవల్ సోప్ నేర్పించి, ఒక హెయిర్ గ్రోత్ ఆయిల్ నేర్పించి, అలాగే ఒక షాంపూ యాంటీ డాండ్రఫ్ షాంపూ నేర్పించి, దాంతోపాటు మీ స్కిన్ టైప్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది స్కిన్ థియరీ నేర్పించి, ఈ ర్యాపింగ్ ఎలా చేయాలి డిమోల్డ్ చేశాక దాన్ని కొరియర్ చేసేటప్పుడు ఇంత బాగా ప్యాకింగ్ ఎలా చేయాలని, ఆ తర్వాత దీన్ని 15 డేస్ 1 వీక్ కోర్స్ నేర్చుకుంటే వితిన్ 15 డేస్లో బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళే వీళ్ళని అడిగేటట్టు. మనం వెళ్ళి కొనుక్కోవడం కాదు మేడం. బిజినెస్ అంటే అందరూ అనుకుంటారు మనం ఎవరిని అడుక్కోవడం కాదు మేడం, మనం ఇస్తున్నాం వాళ్ళకి, ఇంత మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారంటే అది ఏముందని మనం తెలియజేయగలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు మేడం, మనల్ని వెతుక్కొని అది అన్నీ నేర్పించేస్తాం. క్వాలిటీ ఉంటే అంత పబ్లిసిటీ మనకు మనం చేసుకోలేదు, ఈవెన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ. నాకు అలాగే వెళ్ళిపోతాను మేడం. అందువల్ల ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా ఇప్పుడు నా ద్వారా వెళ్తుంది, సో ఆబ్వియస్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వెళ్తుంది. ఇప్పుడు ఆ జెన్యూన్ ఉన్నదండి కదా మేడం, ఇంత దూరం వచ్చి నేను మీతో వీడియో చేయాలని నాకు అనిపించింది. అందువల్లనే మేడం మన స్టూడెంట్స్ కూడా వాళ్ళు మొత్తం టోటల్ కోర్సును కూడా నేర్చేసుకుంటున్నారు. మాకు కావాలి మేడం ఆ కోర్సులో కూడా నేను ఫీజు కూడా తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనల్ని నమ్మి వచ్చారు మేడం. నెక్స్ట్ ఏమనుకోకండి, ఎవరైతే వే టు ఉమెన్ బాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వ్యూస్ అయితే ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ వాళ్ళకు కూడా అంటే నా పేరు చెప్పండి, వే టు ఉమెన్ బాక్ అనుష గారితో త్రూ వచ్చామని చెప్పండి. సో కంపల్సరీ మీరు వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మేడం, 100%. నేను ఎవరైతే ఇది కూడా చేస్తున్నా మేడం అందులో అనుష మేడంకి ఇంకొంచెం పర్సంటేజ్ కూడా ఎక్కువ ఇస్తాం మేడం, పేరు చెప్పి వస్తాను. అంతేనా? థ్యాంక్ యూ. సో వే టు ఉమెన్ బాక్ వ్యూవర్స్ కండి, నా త్రూ ఎవరైతే నా పేరు చెప్పి మేడం దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి మేడం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు, అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి. ఓకే మేడం. అయితే మీరు కోర్స్ అని భయపడకండి, అసలు మేడం అసలు ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోరు. నేను అది చూశాను డైలీ. ఆ కోర్సు అమౌంట్లు నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇలా కోర్సెస్ ఇచ్చేవాళ్ళు చాలామందికి ఒప్పుకోరు అనమాట, ఇంత తక్కువకి మీరు ఇవన్నీ ఎలా నేర్పిస్తున్నారని చెప్పేసి. సో ఆ విధంగా నేను ప్రైస్ చెప్పట్లేదు, కానీ ఎంత తక్కువ అమౌంట్కో మేడం ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇంత మంచి ప్రోడక్ట్ నేర్పించడం అంటే తను ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. సో కంపల్సరీ మన డిస్క్రిప్షన్లో మేడం లింక్, మేడం ఫోన్ నెంబరు, ఈవెన్ మేడం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. మేడం ఏ ప్రొడక్ట్స్ ఏమేమి నేర్పిస్తారో మీరు అన్నారు కదా, స్టేజ్ 1, స్టేజ్ లెవెల్ 1, లెవెల్ 2 అట్లా లెవెల్స్ వైజ్. సో దీని వైజ్ గా ఉంటుంది. అంటే మీకు పెద్ద హెవీ బిజినెస్ కావాలంటే కొంచెం ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి లేదు, నార్మల్ గా కొన్ని సెక్షన్స్ వరకు నేర్చుకుంటాను వాళ్ళు లెవెల్ 1 అలా తీసుకుంటారనమాట. దాని డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇవ్వండి మేడం, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు డైరెక్ట్గా మేడంకి సో నేను ఈ లెవెల్ కావాలి, సో దీనికి కావాలి, దీని ప్రైస్ ఎంత అని ఇలా అనుష మేడం త్రూ వే టు ఉమెన్ బాక్ నుంచి వచ్చానంటే సో స్పెషల్ డిస్కౌంట్ కూడా మేడం ఇస్తారు. ఓకే ఇస్తాను మేడం, ఖచ్చితంగా. ఓకే మేడం. అంతే ప్రొడక్ట్స్ అన్నీ ఇంకేమిటి మేడం మీకు ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? మెయిన్ ఇప్పుడు చెప్పాను కదా మేడం, వీటిని అన్నిటినీ చేసుకోవడానికి ఫ్రాంచైజీస్తో పాటు కొన్ని మెటీరియల్స్ని కూడా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా మేడం. ఓకే, రా మెటీరియల్స్ కూడా. అంటే రా మెటీరియల్స్ మరి ఇంకెక్కడ దొరకవు మేడం? దొరుకుతాయి మేడం. ఇది నా దగ్గర ఎందుకు నేనే తీసుకోమని నా దగ్గర పంపించాలంటే క్వాలిటీ. ఇప్పుడు మీరు చూసారు మేడం ఆల్రెడీ, ఇప్పుడు మీరు రండి తీసుకెళ్తాను. ఒక హెయిర్ వాష్ పౌడర్ ఉంది మేడం, ఇందులో మీకు ఇంతవరకు చెప్పలేదు. హెయిర్ వాష్ పౌడర్ 1 year నిల్వ ఉంటుంది. ఓకే. ఫస్ట్ థిన్ హెయిర్ని వితిన్ 2 times థిన్ గ్రో అవుతుంది. ఓకే. తిక్కుగా
సో దాంతోపాటు వైట్ హెయిర్స్ని గ్రేకి టర్న్ చేస్తుంది, ఓకే అందులో డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. ఓకే ఇవన్నీ స్పెషాలిటీ మేడం. సో అలాంటిది చాలామంది బయట ఉంటాయి ఇలాంటి చేసేవాళ్ళు. నేనైతే చూపిస్తా, టెర్రస్ పైన ఎండబెట్టినప్పుడు కుంకుడుగాయ ఏదైతే రీటా బాల్స్ అంటారు మేడం, బయట తీసుకుంటే మీరు చూసింటే ఆబ్వియస్ ఇలా ఉంటాయి మేడం. అవి అవును ఎలా ఉంటాయి, కొంచెం బ్లాక్గా గట్టిగా ఉంటాయి. కానీ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చెట్లో నుంచి తీసినప్పుడు మనకేంటంటే ఉసిరికాయ ఎట్లా ఉంటుంది అంత పెద్ద సైజు గోల్డెన్ బాల్స్ లాగా ఉంటుంది, చూసేకి ఇంకా ఎండలేనట్టు ఉంటుంది. సీడ్ అందులో నుంచి తీసేసి ఇలా అంటే సౌండ్ వస్తుంది మేడం. అంత బాగుండే క్వాలిటీని మెయింటైన్ చేస్తాను. ఎక్కడ ఎవరు రీటా పౌడర్స్ గింజ రిమూవ్ చేశారో లేదని మీకు తెలియదు. నేను కంపల్సరీ ఆ వీడియో కూడా పెడతాను మేడం, మీకు ఇస్తాను చూడండి. మేడం వింటున్నాను రీటా పౌడర్, రీటాకి గింజలు రిమూవ్ చేయాలని నాకు ఇప్పుడుగా తెలియదు, ఎందుకంటే మా ఇంట్లో కూడా చేస్తాను. అది రిమూవ్ చేయాలనే విషయం మాకు తెలియదు. మేము మంచిగా దంచుకొని కొంచెం మిక్సీ పట్టేస్తాం, కానీ నాకు ఇప్పటివరకు అది రీటా రిమూవ్ చేయాలనే విషయం కూడా నాకు రిమూవ్ చేయాలి మేడం. ఎందుకు చేయాలంటే ఆ గింజతో పాటు మీరు వేశారంటే హెయిర్స్ రఫ్ అవుతుంది మేడం. ఇది అందరికీ తెలియదు, విలేజెస్లో పెద్దవాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ గింజ అందరూ అంటారు సీడ్కి స్ట్రెంత్ ఉంటుంది మేడం, కాదనట్లా, కానీ మీ హెయిర్స్ రఫ్ అయిపోతాయి. మళ్ళీ దానికి కండిషనర్స్ అవసరమా? ఇక్కడ అది అవసరం లేదు. ఆ సీడ్ రిమూవ్ చేసేది కూడా చూపిస్తాను పక్కాగా. ప్రతిదీ ఎండబెట్టేటప్పుడు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రతిదీ మా స్టూడెంట్స్కి అన్ని చూపించి వాళ్ళు ఇలానే చేయాలని అలా ట్రైన్ చేస్తాం మేడం. అదే కదా నేను ఫాలో అవుతాను. మీరు ఇచ్చే క్వాలిటీ, మీరు ఇచ్చే ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళాలంటే రా మెటీరియల్ మీ దగ్గర తీసుకుంటేనే కదా ఆబ్వియస్లీ ఆ క్వాలిటీ అనేది. లేదంటే సేమ్ మెయింటెనెన్స్ వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ మీ ప్రోడక్ట్కి ఇది పోతుంది. అందుకని నేనే సప్లై చేస్తాను. మీరే సప్లై చేస్తాను. నెక్స్ట్ నేను అడుగుతున్నాను, అసలైంది మీరు మర్చిపోయారు మేడం. ఏంటి మేడం? నేను రెడీ అవుతుంటే నేను లాక్మీ కాంపాక్ట్ వాడుతుంటాను. అయితే మీరు అన్నారు గుర్తుందా, వద్దు మేడం మనది వాడండి అని అన్నారు. నేను షాక్ అయిపోయాను, కాంపాక్ట్ పౌడర్ ఏంటి మేడం మీ ప్రొడక్ట్ అని. దాని గురించి నేను అందుకే ధరించి అడుగుతున్నాను. నేను అందుకే మీకు ఇందాక ఇచ్చాను కదా, కాంపాక్ట్ కెమికల్స్ మానేసి మన సహజ ఆర్గానిక్స్ ఇది వాడితే మేడం లాగా ఉంటారండి. నేను ఇప్పుడు వాడానండి, నాకు కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటుంటే నన్ను ఆపి రాశారు. నేను అసలు ఫేస్కి మేకప్ వేసుకున్నట్టే ఉన్నాను కదా, సీరియస్లీ మేడం ఇచ్చారు నాకు ఇప్పుడు ఇది. నేను మేకప్ వేసుకోలేదు యాక్చువల్లీ, కంపల్సరీ నేను ఫౌండేషన్ కాంపాక్ట్ అయితే వాడతాము. సరే ఈరోజు నేను అసలు వేసుకోలేదు, మేడం ఇచ్చిన పౌడరే వేసుకున్నాను. సో దాని గురించి మీరు ఎలా చెప్పండి డైరెక్ట్గా. నేను షాక్ అయ్యాను కదా ఇందాక ఇది ఉంటుందా అని. సో ఇదేంటి మేడం, ఇది ఎంత చేస్తారు? ఇది మెయిన్ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్సే మేడం. అందులో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ శాండిల్ పౌడర్ కూడా ఉంటుంది మేడం. శాండిల్ పౌడర్ ఒరిజినల్, అది కూడా 1 year పెట్టి మామూలుగా శాండిల్స్ ఏదైనా పౌడర్స్ గంధం పొడి అలా తీసుకుంటే మీకు పురుగు పడుతుంది మేడం. ఇది 1 to 2 years వరకు నిల్వ ఉంటుంది మేడం. అంత క్వాలిటీ 1 to 2 years మన కాంపాక్ట్లో ఉంటాయండి. అయిపోయింది. నేను చూశాను, స్మెల్ కూడా అబ్బా ఎంత బాగుందంటే పర్ఫ్యూమ్స్ అక్కర్లేదు సీరియస్లీ. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర ప్రొడక్ట్ వాడితే పర్ఫ్యూమ్స్ అక్కర్లేదు. ఈ రూమ్లో కూడా చూస్తే ఇవన్నీ చూస్తున్నా కదా, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది ఫ్రీగ్రెన్స్ వస్తుంది హ్యాపీగా, ఒక మంచి ఆయుర్వేద స్మెల్, ఒక మంచి ఫ్లేవర్. అంటే ఇవన్నీ గులాబీ రేకులు, వేపాకు, ఇవన్నీ మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది స్మెల్ కూడా. ఏంటి మేడం ఇంత పెద్దగా ఉన్నాయి కదా? ఎస్ మేడం, అందుకనే ఇది స్పెషాలిటీ ఏంటంటే ఫోమింగ్ బాగా వస్తుంది, గోల్డెన్ బాల్స్ లాగా ఉంటాయి. అలా గింజ రిమూవ్ చేసి పెద్దగా అసలు చూడలేదు. మన దగ్గర ఇవే మేడం స్పెషాలిటీ. రీటా కదా? ఎస్ రీటా. అది బీట్రూట్ పౌడర్ మేడం. ఈ ఫేస్ ప్యాక్స్ ఎస్ మేడం, వాటిలో వాడతాం. ఓకే, ఎంత న్యాచురల్. ఎస్ అంత డైరెక్ట్ గా డ్రై చేసి. అవును అవును మేడం. పీకాకాయ కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఈ సైజెస్ లో అన్ని కరెక్ట్ గా ఉండవు కదా, చిన్నగా పెద్దగా అట్లా ఉంటాయి. మన దగ్గర ఇది బ్రాండ్ క్వాలిటీ మేడం. హై క్వాలిటీ ఉంది, తెలుస్తుంది. ఇది కలరింగ్ కూడా. ఎస్ మేడం. పిక్క కానీ ఇది తంగేడు పూలు, ఇది రోజా, అవును రోజ్ పెటల్స్ మేడం. ఇవన్నీ న్యాచురల్గా. ఎస్ మేడం, మనమే తీసుకొస్తాం. చాలా హార్డ్ వర్క్ మేడం ఇది. ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. అన్ని కడిగి పెడతారా మేడం? మెంతులు మేడం,
మెంతులు అవి కడిగి పెట్టినవా? నీట్గా కడిగి ఎండబెడతాం అదే మేడం. మీకు తెలుస్తుంది డ్రై అయిపోయి మొత్తం కడిగి నీట్గా వాష్ చేసి ఎండబెడతాం మేడం. క్లియర్గా తెలుస్తుంది. ఎస్ మేడం. అవి 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 ఆమ్లాస్ మేడం, డ్రై ఆమ్లా మేడం. ఆమ్లానా? ఎస్ మేడం, డ్రై ఆమ్లా. అసలు ఓకే, డ్రై ఆమ్లా మేడం. ఎలా ఉందో చూడండి. అలా బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి ఆడించుకొస్తాం మేడం. ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము. సో దాన్ని సపరేట్గా అప్పటికప్పుడు కట్ చేసి తెలుస్తుంది క్వాలిటీ కూడా. చేతితో చూడండి మేడం. సౌండ్ కాదు, ఎండినవి గోల్డెన్ బాల్స్. ఇది చూసినప్పుడు జ్యూసీ లాగా వస్తుంది మేడం. అదే పచ్చిగా కనిపడుతుంది కనిపించేటప్పుడు, కానీ ఇది బాగా ఎండిపోయింది. సైజుకి నేను బాగా అట్రాక్ట్ అవుతున్నాను. క్వాలిటీ అంటే మా డాడీ వాళ్ళది పాడేరు, అక్కడ కూడా ఇంత పెద్ద సైజు ఉంటుందండి. ఇక్కడ ఉంది మేడం. అది క్వాలిటీ క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే తాజా ఆర్గానిక్స్ బ్రాండ్ ఎందుకు ఇంత బాగా వెళ్తాంది అంటే రీజన్ అది ఎండినాక ఇది అమ్మ కొట్టినాక కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇది లోపల కూడా ఇంత లిక్విడ్ ఇది జ్యూసీ తెలుస్తుంది కదా. అదే మేడం, ఇందులో స్పెషాలిటీ అదే మేడం. హెయిర్ వాష్ పౌడర్ 1 year నిల్వ ఉండి సో అందుకే ఇంత క్వాలిటీ వస్తుంది. హెయిర్ గ్రోత్ గా బాగుంటుంది. చాలా ఫీల్ సో ప్రౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి వీడియో చేసినందుకు చాలా ప్రౌడ్గా. థ్యాంక్ యూ మేడం. సోప్స్ తయారు చేసుకునేకి బేస్ మేడం. ఇదే వీటితో ట్రై చేస్తారా? బేస్ మేడం. ఇలా మెయిన్ ఏంటంటే ఇది స్టూడెంట్స్కి నేనే పంపిస్తాను. వావ్, ఇది బేస్. ఓకే, నేను అదే అనుకుంటున్నాను ఎలా రెడీ చేస్తారు ఇవన్నీ. ఇది బేస్. దీంట్లోనే దానికి సంబంధించిన ఆయిల్స్ అంతా ఆయిల్స్తో ప్రిపేర్ చేసి తయారు చేస్తాం మేడం. బాబు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మేడం. రా మెటీరియల్ ఏంటనుకున్నాను ఎన్ని ఉన్నాయి. ఎస్ మేడం, ఇది ఓన్లీ సోప్ బేస్ 100 kg పైన ఎప్పుడు పెట్టుకుంటాం మేడం. ఇవన్నీ సోప్ బేసెస్, అన్ని సోప్ బేసెస్ మేడం. స్టూడెంట్స్కి పంపించాలన్నా ఇమీడియట్లో ఒక ఆర్డర్ వచ్చిన చేయడానికి ఇది మెయిన్గా ఉండాలి మేడం. కోకోనట్ మిల్క్తో తయారు చేసేది మేడం. అందువల్ల 1 month బేబీ నుంచి ఎవరికైనా సూట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ అవే మేడం. అందుకని రా మెటీరియల్స్ మొత్తం మా స్టూడెంట్స్కి ఇంత నీట్గా ప్లస్ అలా అర్జెంట్ అన్నా కూడా నేను పంపించడానికి మన దగ్గర స్టాక్ ఎప్పుడు ఉంటుంది. రెగ్యులర్గా స్టాక్ ఉంటుంది. వెరీ గుడ్ మేడం. ఇది చెప్పడం మర్చిపోయాను, చూడండి ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి మేడం ఏంటో కొత్త కొత్తవన్నీ చూపిస్తున్నారు. ఫేషియల్ బామ్స్ మేడం. ఫేషియల్ బామ్సా అంటే? మీరు ఫేషియల్ చేసుకోవడానికి పార్లర్కి వెళ్తారు కదా మేడం. ఫేషియల్ చేసుకుంటే ఎంత గ్లో వస్తుంది, ఇది ఒక్కటి ఆ గ్లో ఇస్తుంది మేడం. దీంతో ఫేషియల్ చేసుకోవచ్చా? ఎస్ మేడం, ఫేషియల్. ఓకే, గోల్డ్ ఫేషియల్ బామ్ అంట. ఓ బాబు, గోల్డ్ ఫేషియల్కి ఎంత తగలాడుతున్నావు తెలుసా? ఇది 25 rupees మేడం ఈచ్ వన్, అంతే. ఎస్ మర్చిపోయాను. ప్రైజెస్ చెప్పకూడదు అనుకుంటే మీరు చెప్పేసారు, రివీల్ చేశారు. నేను చెప్పాను చాలా తక్కువ ప్రైజెస్ అని. ఇది ఫేషియల్ బామ్ అంటే మనకి ఫేషియల్ గోల్డ్ ఫేషియల్. మన గోల్డ్ ఫేషియల్కి మినిమం 1500 నుంచి 2500 క్వాలిటీ బట్టి రేంజ్. ఇది జస్ట్ 25 రూపీస్కి ఫేషియల్ వచ్చేస్తుంది, గోల్డ్ ఫేషియల్. ఇది చాలా ఉంటాయి. మర్చిపోయి కాస్ట్ కూడా చెప్పాను మేడం. ఫ్రూట్ ఫేషియల్ బాబు, ఫ్రూట్ ఫేషియల్ ఎంతండి? ఫ్రూట్ ఫేషియల్ మినిమం మనకి 600 మినిమం. అది ఎక్కడ మినిమం 600 నుంచి 2000 వరకు, 2500. ఇంకా పెద్ద పెద్ద వెళ్ళారనుకోండి 5000 మినిమమ్. సో దాంతో పోలీసు 25 రూపీస్కి నేను నాకైతే ఇన్ని కావాలి. నేను ఇప్పుడు ఇన్ని పట్టిపోతున్నాను. హ్యాపీగా వస్తాను మేడం తీసుకొని. ఇవన్నీ ఇంకా సరిపోవు మేడం. నేను ఇప్పుడు ఈ వీడియో చూడగానే మా అక్కలు మా సిస్టర్స్ అందరూ సంపు తింటారనమాట నాకు కావాలని. సో ఇన్ని పట్టుకెళ్ళాలి ఇప్పుడు నేను కంపల్సరీ. హ్యాపీగా మేడం రిజల్ట్ చూసి మళ్ళీ వస్తారు మేడం వాళ్ళు. మేడం రిజల్ట్ పడితే ఎవరికి డబ్బులు చూసి నాకు ముందు యాత్ర అయిపోయింది. ఎందుకంటే ఫేషియల్స్ ఏమొచ్చేస్తుంది మేడం గ్లో. ఏదో కొంచెం ఫేస్ క్లీన్ అవుతుంది అనుకుంటున్నాం అంతే. సో దాంతో కంపేర్ చేస్తే ఇంత తక్కువ రేట్కి ఒక 100 పట్టుకెళ్ళచ్చు అనమాట. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళే ముందర ఒక 10 minutes వెళ్ళిపోవచ్చు. ఆబ్వియస్లీ సీరియస్లీ చాలా సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ మాత్రం మర్చిపోయాను మేడం, హైలైట్ అనమాట. మంచిగా ఒక హార్ట్ షేప్ లో ఉన్నాయి, మంచి మంచి షేప్స్ లో కూడా ఉన్నాయి. దీంట్లో కూడా ఇందులో 5 types. దీంట్లో కూడా మీ ప్రొడక్ట్స్ ని మళ్ళీ దీంట్లో కూడా రకరకాల క్వాలిటీని తీసుకొస్తున్నారు. ఓ ఇదేదో ఐస్ క్రీమ్ లాగా ఉంది మేడం. ఇది డైమండ్ ఫేషియల్ బామ్. డైమండ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్ ఒక ఐస్ క్రీమ్ గోలా చేశారనమాట. నిజంగా మేడం ఇదైతే చాలా యూస్ఫుల్. అంటే చాలా మందికి లేడీస్ అందరికి స్పెషల్ అడ్వాంటేజ్. అన్నిటికంటే ఫస్ట్ దీనికి అయితే నాకు గట్టిగా ఆర్డర్లు వస్తాయన్నమాట. ఒక్కొక్కసారికి 100-200 తీసుకుంటారు మేడం. ఆబ్వియస్లీ మేడం ఫేషియల్స్ ఇది ఇంత తక్కువ ఉన్నప్పుడు 100 ఏంటి ఇంకెక్కువ తీసుకుంటారు నాకు తెలిసి. ఆఫర్స్లో పెడితే అయిపోతుంది మేడం. అవునా, బల్క్గా
25 రూపీస్ ఆఫర్ ఏంటండి ఇంకా ఇది చాలా తక్కువ ప్రైస్ అది. దానికి కూడా ఆఫర్ ఇస్తాం మేడం. మన వాళ్ళు ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి, డబ్బులు బయట ఇది కూడా అండి మన వే టు మెన్ వర్క్ వ్యూవర్స్ కి ఇది ఒక స్పెషల్ ఆఫర్. ఒక ఫేషియల్ 25 రూపీస్తో అయిపోతుంది. దీంట్లో కూడా మన వే టు ఉమెన్ వర్క్ సబ్స్క్రైబ్ చేసుకొని మన త్రూ మేడంకి ఎవరైతే కాల్ చేస్తారో దీంట్లోంచి కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తారట. నిజంగా మేడంకి చాలా 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 థ్యాంక్స్. ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. షూర్ వీటన్నిటిని మాత్రం కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. ఏదో నేను నార్మల్గా చెప్తున్నాను కాదు, 100% మేడం ప్రొడక్ట్స్ని మీరు జెన్యూన్ నమ్మండి, ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత ప్రతిదీ ఎప్పుడు నా కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంటుంది. మీరు రివ్యూస్ అనేది కామెంట్లో పెట్టండి. ఏంటి మేడం దీంట్లో ఏముంటాయి మెటీరియల్స్ మేడం? రా మెటీరియల్స్, పౌడర్స్, మనం సోప్స్ కూడా. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. అబ్బా ఏంటి మేడం నేను సుగంధ ద్రవ్యాలు దాచారు అంత మంచిగా ఇలా ఓపెన్ చేయగా స్మెల్ వస్తుంది. మన సోప్స్ పాడేది ఈ పౌడర్సే మేడం. పౌడర్స్ ఏంటి వాడతారు? ఏంటి మేడం మీకు వచ్చిన పౌడర్ స్మెల్ ఏంటంటే ఇక్కడ దాచిపెట్టాను, ఎందుకంటే ఇది క్వాలిటీ అయిపోతుంది. ఏంటిది వచ్చిన వెంటనే చెప్పండి మేడం. శాండిల్ నిజంగా ఓకే. రాజు కూడా ఉంది శాండిల్ పౌడర్. చూసారు ఎంతగా కనిపెట్టి అంత మంచి అరోమా వస్తుంది అనమాట. ఇదేంటి మేడం లాంగ్వేజ్? ఇది తమిళ నుంచి కూడా తమిళ కూడా పంపిస్తారు. అతి మధురం మేడం. అతి మధురం. ఓకే. ఇది సోప్ లో వాడతాము, స్కిన్ గ్లోయింగ్ వాడతాం. ఇవన్నీ పౌడర్స్ ఇవన్నీ. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ టూత్ పౌడర్ లో వాడతాం మేడం. టూత్ పౌడర్ లో వాడతాం. అతి మధురం. వావ్. ఇవన్నీ పౌడర్స్ మేడం? అన్నీ మేడం. ఇది మెంతుల్ పౌడర్ మేడం. మెంతుల్ పౌడర్ దాంట్లో ప్యాక్ చేస్తాం మేడం. మీకు చెప్పాను కదా, దాంట్లో సోప్స్ తో పాటు ప్యాక్ కూడా ఉంటాయి. ఓకే. నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి కానీ నాకే మర్చిపోతాం మేడం. చేస్తున్నారు 100 చేస్తున్నారు. ఈ 100లో మీరు ఎన్ని ఇట్లా సపరేట్ గా బాక్సెస్ లో పెట్టి మంజిస్టా పౌడర్. అది ఇందాక కలర్ ఏంటని నేను అడిగాను సోప్కి, మంజిస్టా అని కూడా చెప్పారు. చూసారా మంజిస్టా కలర్ ఎలా ఉందో, సో దాన్ని బట్టే మనకి సోప్ కలర్ కూడా అలా మారింది అనమాట. సో అబ్బా స్మెల్ అందులో ఏమి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడడం మేడం, ఓన్లీ వీటి వల్లనే. ఓకే చూడండి మేడం, ఇవి చూడండి మేడం. రా మెటీరియల్స్ ఏంటి మేడం? రా మెటీరియల్స్ ఏంటి ఇవన్నీ మోల్డ్స్ మేడం? మీరు అన్ని ప్రొడక్ట్స్ మేడం. ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ మీరు పంపించేస్తారు. బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. సో అమ్మో వట్టి వైరు మొత్తం సోప్ మోల్డ్స్ అన్ని లెవెల్ 1 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఎంత కావాలో వీటితో పాటు. ఇవేంటి మేడం? ఇవి ఆయిల్ క్యాప్స్ మేడం. ఈ ఆయిల్ బాటిల్ చూడండి, ఇవి కూడా మనం క్వాలిటీగా పంపించేస్తాం. ఇవి చెప్పలేదు మేడం. లిప్స్టిక్స్ కనబడుతుంది, దీని కూడా చెప్పలేదు. హెన్నా పౌడర్ మేడం. హెన్నా పౌడర్స్ చెప్పలేదు మేడం. అంటే మీ దగ్గర అన్ని మర్చిపోయిన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. 100 పైన ఉన్నాయి మేడం. 100 పైన ఉన్నాయి. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి మేడం, కొత్త ప్రొడక్ట్స్ అన్ని తీసుకునే వాళ్ళకి. తీసేది. సో ఇది లిప్స్టిక్ మోల్డ్. సో లిప్స్టిక్ కూడా మన దగ్గర తయారు చేసుకోవచ్చు, నా దగ్గర కొనుక్కోవచ్చు. ఇదైతే మనకు బాగా యూస్ఫుల్ మేడం. అసలు నేర్చుకునే వాళ్ళకైతే దేని గురించి కష్టపడాలి, ఆన్లైన్ అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూడాలి, అమెజాన్ ఎలా అనేది చెప్తారు. ఆ లింక్స్ ప్రొవైడ్ చేసి మీరు అక్కడ పర్చేస్ చేయండి, ఇక్కడ పర్చేస్ చేయండి అని చెప్తారు. మీకు ఆ ప్రొడక్ట్ ప్రాబ్లం లేకుండా మొత్తం రా మెటీరియల్ మీరే ఇస్తున్నారు, మీరే నేర్పిస్తున్నారు. సో దా ప్రొడక్ట్ని ఎలా మనకు బయటకి ఎలా సప్లై చేయాలని కూడా నేర్పిస్తున్నారు, ప్యాకింగ్ నేర్పిస్తున్నారు. నిజంగా చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉన్నారు లేడీస్. మీరు రోల్ ఆన్ బాటిల్స్ నుంచి మేడం మీకు ఏంటంటే ఐబ్రోస్, ఇది కూడా చెప్పలేదు మేడం. ఐబ్రోస్ పెరగలేదంటే థిక్ ఐబ్రోస్ గా పెరిగేటట్టు కూడా జెల్ మేడం. అవునా? రోల్ ఆన్ బాటిల్ ఇచ్చేస్తాం, అప్లై 1 month లో మామూలుగా వచ్చేస్తుంది, గ్రోత్ వస్తుంది. అలాంటి చాలా ఉన్నాయి మేడం మన దగ్గర. ఇవన్నీ కూడా రా మెటీరియల్ మొత్తం మేడం. సో మన దగ్గర అన్ని లాక్స్ లో ఇన్వెస్ట్మెంట్. అందరికీ నేను ఇంట్లో ఉండి ఈ టెన్షన్ కూడా లేకుండా అది క్వాలిటీ ఎక్కడ ఏమైనా చెక్ చేసి బాగోలేదంటే నా దగ్గర నుంచి ఆగిపోతుంది మేడం. నా డబ్బులు కూడా నాకు వేస్ట్ అవుతుంది. మా స్టూడెంట్స్ ఆ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోకూడదని అన్నీ చెక్ చేసి A to Z నేనే పంపిస్తాను. చూసారు కదండి, రా మెటీరియల్ కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. మేడం డైరెక్ట్గా ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నారు. సో ఇంత జెన్యూనిటీ అనేది అసలు ఎక్కడ ఉండదు. ఏదో బయట ఏవో తెచ్చేసుకొని అక్కడిక్కడ ప్రొడక్ట్స్ తెచ్చేసుకొని ఏదో లేబుల్స్ అంటించేసి చేసే వాళ్ళని నేను చూశాను. కానీ ఇంత జెన్యూన్గా
ఈవెన్ తన దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కూడా బాగుండాలి, వాళ్ళ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని ఇలా రా మెటీరియల్ కూడా తనే చేసుకుంటూ తనే సప్లై చేసుకుంటూ ఇంత మంచి మెంబర్ని అయితే నేను అసలు చూడలేదండి ఇప్పటివరకు. సీరియస్లీ చాలా చాలా మంచి ప్రోడక్ట్. చూసారు కదా మేడం ఎలా ఉన్నాయి మన ప్రోడక్ట్స్, ఇవన్నీ మీకు ఏమేమి ఉన్నాయన్నీ చూపించాను. ఎస్, ఎలా అనిపించింది అంటే మేడం నేను డైరెక్ట్గా నేను ఇవన్నీ వాడుతున్నాను, మీ గురించి నాకు తెలుసు, బట్ మా వ్యూవర్స్ కూడా మీ గురించి తెలియాలని చెప్పి ఈ వీడియోస్ అన్నీ అందరికీ చూపించి ఇంత దూరం వచ్చి మీ ప్రొడక్ట్స్ అన్నీ నేను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఇంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఎందుకంటే మీ జెన్యూన్ ప్రొడక్ట్ అనేది నాకు తెలుసు. నా వ్యూవర్స్ అందరికీ మేడం దగ్గర ప్రొడక్ట్ కావాలన్నా, అలాగే మేడం ప్రొడక్ట్ ఎలా వాడాలో దానికి సంబంధించిన కోర్సెస్ కావాలన్నా సరే మేడం సంబంధించిన ఛానల్ కానీ డిస్క్రిప్షన్, నెక్స్ట్ తన ఫోన్ నెంబర్ అన్నీ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డైరెక్ట్గా మేడంని అప్రోచ్ అవ్వండి. మేడం చెప్పారు కదా మన ఛానల్ త్రూ వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి. సో ఇవన్నీ నేర్చుకోండి, ఉమెన్ పవర్ని కంపల్సరీ స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఏం చేయలేకపోతున్నాము, అలాగని పెద్ద పెద్ద ఎక్కువ ఇన్కమ్ పెట్టుకోలేము అన్న వాళ్ళకి కూడా మేడం ఒక మంచి దారి చూపిస్తున్నారు. సో ఆ వేని ఖచ్చితంగా మన వే టు ఉమెన్ వాక్ ద్వారా, అదే కదండి మన కాన్సెప్ట్ అసలు, వే టు ఉమెన్ వాక్. ఈ వే నేను మీకు ఇస్తున్నాను, మన ఉమెన్స్ అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి దారిలో నడవాలనేది నా ఇంటెన్షన్ అంతే. సో కంపల్సరీ మేడం చాలా బాగుంది ప్రోడక్ట్. మీలాంటి వాళ్ళు మన ఉమెన్స్ అందరికీ ఒక మంచి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ చాలామంది అనుకుంటారు ఇంట్లో ఊరికనే కూర్చొని ఏదో కొంచెం ఇంత వంట చేసుకోవడానికి, ఇంత హస్బెండ్స్కి వండి పెట్టడానికి కింద మీద పడిపోతుంటారు. కాదండి మేడం ఇంట్లో మంచిగా పిల్లలు చూసుకుంటూ వంట చేసుకుంటూ ఒక మంచి ఎంప్లాయీగా ఒక రోజంతా వర్క్ చేసుకుంటూ ఇంకొక రోజు ఎంతోమంది ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతో ఆదర్శంగా తీసుకొని ఇంకా మీరు కూడా ఒక మంచిగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చి నా కోసం, అందులో మా సహజ ఆర్గానిక్స్ అందరికీ చేరువ కావాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. లేదు మేడం, ధన్యవాదాలు కన్నా మనందరూ ఫ్రెండ్స్, మన వాళ్ళ ఇంత మంచి మంచి ఉమెన్స్ని కలిపిందంతా మనకి డిజిటల్ మహిళ. సో డిజిటల్ మహిళ త్రూ మనం ఇంత మంచి ప్రోడక్ట్ని మనం బయటకు చూపించుకుంటున్నాము, ఉమెన్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాము. సో కంపల్సరీ మీ ప్రోడక్ట్ అందరూ యూజ్ చేసి 100% ఇంకొంచెం మంచి బిజినెస్ ఉమెన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.